అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ రెడ్డి. ఈరోజు కోవూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయిన దినేష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. దినేష్ రెడ్డి గారు ఒక 35 years యంగ్ పొలిటీషియన్. ఈజ్ అన్ అగ్రెసివ్ పొలిటీషియన్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది అసెంబ్లీ. సో ఈరోజు దినేష్ రెడ్డి గారి అసెంబ్లీ గురించి మనం తెలుసుకుందాం, ఆయన వ్యక్తిగత వివరాలు తెలుసుకుందాం, ఆయన క్యారెక్టర్ ఓరియంటెడ్ అండ్ డ్రివన్ యాంబిషన్స్ గురించి మనం తెలుసుకుందాం. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి అతను పెట్టుకున్న ఎయిమ్స్ ఏంటి, అతని గోల్స్ ఏంటి, అండ్ మరియు అతని విజన్ ఫర్ ఆంధ్ర, ఇండియా అండ్ హిజ్ అసెంబ్లీ కోవూర్ గురించి మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ పాడ్కాస్ట్ ప్రారంభిస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్ విత్ దినేష్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్ సార్. సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద పాడ్కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ జెన్యూన్ గెస్చర్ ఫ్రమ్ యూ. నా ఫస్ట్ పాడ్కాస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అనగానే యువర్ లైక్ కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్ అని చెప్పన్నారు. ఐ హావ్ సీన్ యువర్ ఇన్స్పిరేషన్. అంటే ఇటు పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలని చెప్పి మీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. సో యూ వాంటెడ్ మీ టు బీ యువర్ ఫస్ట్ గెస్ట్. సో ఐ హ్యావ్ ప్లెజర్ బీయింగ్ ఇన్ యువర్ షో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ ఆల్ దిస్ పాడ్కాస్ట్ అంటేనే ఒక ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్ అనమాట. అంటే మీరు పొలిటికల్గా తీసుకెళ్లకుండా దీన్ని న్యూట్రల్గా మెయింటైన్ చేస్తూ మనం మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాల గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. అండ్ ప్రజలకు కూడా చూసేటోళ్ళకి లీడర్స్ అనేటోళ్ళు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ ఉంటుంది. సో ఐ వాంట్ యూ టు ఓపెన్ అప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. అండ్ పర్సనల్గా మిమ్మల్ని వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇస్ దినేష్ రెడ్డి అనేది ప్రజలకి అండ్ ఆడియన్స్కి తెలియజేయాలి. అండ్ మీ విజన్ అండ్ గోల్స్ ఫర్ కోవూర్ అసెంబ్లీ నియోజకవర్గం, బికాజ్ మోస్ట్ ప్రాబబ్లీ యు ఆర్ గోనా కంటెస్ట్ ఫర్ దిస్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఐ గెస్. సో ఇప్పుడు మీరు గెలిస్తే మీరు ప్రయత్నిస్తున్న దానికి మీరు ప్రజల్లో ఒక ఇంటేక్ తీసుకోవాలని చెప్పి మీరు ట్రై చేస్తున్న దానికి సో ఐ జస్ట్ వాంట్ గివ్ అండ్ జెన్యూన్ ఎక్స్ప్రెషన్. మీ ఒక ఎక్స్ప్రెషన్ ఒకసారి ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పాడ్కాస్ట్ ప్రారంభిస్తున్నాము. సో బిఫోర్ ఆల్ దట్ మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను సార్. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, విల్ స్టార్ట్ ఇట్ అవుట్ ఇన్ అ లైటర్ నోట్. హౌ ఈజ్ యువర్ స్కూలింగ్ డన్? మీ కాలేజ్ డేస్ ఎక్కడ జరిగాయి? అండ్ ఐ హర్డ్ దట్ మీరు యుఎస్లో ఎంఎస్ చేశారని చెప్పి. సో ఆ డేస్ గురించి మనం ప్రారంభిస్తూ విల్ డిగ్ డౌన్ డీప్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఐవ్ డన్ మై స్కూలింగ్ అండి. 10th దాకా హైదరాబాద్లోనే చేశాను స్కూలింగ్ ఫ్రమ్ సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలో చేశాను. తర్వాత బీటెక్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో ఉంది. సో అక్కడ ఐ డిడ్ మై మాస్టర్స్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈసీఈలో నేను చేశాను. మై ఇంజనీరింగ్ నాట్ మాస్టర్స్, మై ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. తర్వాత ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ డబుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఐ గ్రాడ్యుయేటెడ్ దాంట్లో ఇన్ యుఎస్. So my schooling was really nice. So I've grown up in Hyderabad. All my schooling is in Hyderabad itself. My schooling was very casual and అందరిలాగానే నా స్కూలింగ్ కూడా చాలా క్యాజువల్గా ఉండింది. I was a fun going boy on a very light process, light thinking process. బాగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళము, క్రికెట్ ఆడేవాళ్ళం, అందరిలాగానే గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళము, ఫుట్బాల్ ఆడేవాడిని. నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళము. ఒక 6th class ఆ తర్వాత ఐ యూస్ టు ప్లే ఫుట్బాల్. నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అంటే ఆఫ్టర్ ఐ వెంట్ టు ప్యాట్రిక్స్. బిఫోర్ నేను ఒక స్కూల్లో ఉన్నాను, సెయింట్ జాన్సన్ గ్రామర్ స్కూల్ అని. దాని తర్వాత నేను ప్యాట్రిక్స్ మారాను. ప్యాట్రిక్ అంటే మాకు ముందు స్కూల్లో అంత ప్లే గ్రౌండ్ ఉండేది కాదు. ఈ మామూలుగా లైక్ కరాటే, పియానో అలాంటివి నేర్చుకున్నాము అక్కడ. ఇలా ఉండేది. ఇక్కడ మాత్రం గ్రౌండ్. సో క్రికెట్ కానివ్వండి, ఈ స్పోర్ట్స్ పట్ల ఎక్కువగా మాకు సెయింట్ ప్యాట్రిక్స్లో ఇది ఉండేది. అందులో మాకు ఫుట్బాల్ ఎక్కువగా క్రేజ్ ఉంటుంది మా స్కూల్లో. సో ఆ గ్రౌండ్ కూడా చాలా పెద్దది, చాలా హ్యూజ్ గ్రౌండ్ ఉండేది మాకు. సో అక్కడ ఫుట్బాల్ నాకు ఇనీషియల్గా అక్కడి నుంచే బాగా ఇంట్రెస్ట్ కూడా వచ్చింది ఫుట్బాల్ మీద. బట్ ఐ డోంట్ వాచ్, బట్ ఐ ప్లే ఫుట్బాల్. సో మీ చైల్డ్హుడ్ అనేది మోస్ట్లీ స్పోర్ట్స్ ఫన్ఫిల్తో ఫుల్ఫిల్ అయిపోయింది. సో కమింగ్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్ డేస్ మీరు ఎక్కువ హైదరాబాద్లో పుట్టి పెరిగినరు, ఇప్పుడేమో ఇక్కడ కోవూరులో పాలిటిక్స్ చేస్తున్నారు. 2 different అరీనాస్, అక్కడ హైదరాబాద్లో ఉండి, యుఎస్లో ఉండి, ఇక్కడ కోవూరులో ఉండి, 3 different కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, different kinds ఆఫ్ అరీనాస్ ఉంటాయి. సో హౌ వాజ్ ద ట్రాన్సిషన్ ఫర్ యూ
మీ కొవ్వూరులో ముందు నుంచి మీకు పరిచయం అయినా కొవ్వూరు ప్రజలు ఇక్కడంతా రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వచ్చి వెళ్ళేటోళ్ళ మీరు కొవ్వూరుకి? కొవ్వూరు ఇస్ మై నేటివ్ ప్లేస్ అండి. మా ఫాదర్ది ఇక్కడే కొవ్వూరు నుంచే, మా మదర్ది కొవ్వూరు కాన్స్టిట్యున్సీ. నేను ప్రతి హాలిడేస్లో ఇక్కడికి వచ్చేవాళ్ళను. మాకు ఇప్పుడు కూడా అందరూ రిలేటివ్స్ అందరూ కూడా మా కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోనే అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా రిలేటివ్స్ అందరూ కూడా వీ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ రిలేటివ్స్ ఇక్కడ మాకున్నారు. అంటే మా మదర్ సైడ్ కానివ్వండి, మా ఫాదర్ సైడ్ కానివ్వండి, చాలా నేను ఇక్కడే వచ్చేవాడిని. అన్నీ నా వెకేషన్స్ అన్నీ కూడా ఇక్కడే స్పెండ్ చేసేవాడిని. నాకేం కొవ్వూరు కొత్త ఏం కాదు. కొవ్వూరు కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, అన్నీ నాకేం కొత్త కాదు, ఎప్పుడు వచ్చిపోయే ప్లేసే. కాకపోతే మై ఫాదర్ డ్యూ టు హిజ్ అంబిషన్స్ ఏదో అంటే నేను ఎదగాలి, గ్రో అవ్వాలి అని చెప్పి ఆయన హైదరాబాద్కి వెళ్ళారు. సో ఆ ప్రాసెస్లో నా స్కూలింగ్ కూడా అంతా కూడా హైదరాబాద్లోనే అయింది. అలానే ఎడ్యుకేషన్ కూడా అక్కడే కంటిన్యూ చేసాం. బట్ అప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా కట్టారు. ఇక్కడ కొమ్మలపూడిలో అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ టెంపుల్ కట్టారు బ్యాక్ ఇన్ 1999. అలానే ఇక్కడ మాకు మా గ్రామంలో జరిగే ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అలానే ఇక్కడ 1999 నుంచి కూడా పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. సో 2004లో హీ వాజ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ, కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి. సో ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై ప్లేస్. దిస్ ఇస్ మై ప్లేస్. ఐఎమ్ బార్న్ హియర్. నువ్వు ఎక్కడ పుట్టావు, నీది ఎక్కడ అని అంటే నాది హైదరాబాద్ అని చెప్పారు. ఎవరైనా మీరు నెల్లూరే అని అంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి, నేను హైదరాబాద్లో వెళ్ళామనుకోండి, నువ్వు ఎక్కడి నుంచి అంటే నేను నెల్లూరు నుంచి అని చెప్తాను, అంతేగాని నేను హైదరాబాద్ అని చెప్పను. నాది నెల్లూరు. అందులో కొవ్వూరు కాన్స్టిట్యున్సీ ఈజ్ మై బర్త్ ప్లేస్. కొవ్వూరు కాన్స్టిట్యున్సీ ఈజ్ మై బర్త్ ప్లేస్. మై మదర్ది కానీ మా ఫాదర్ది కానీ ఇక్కడే ఉంది. ఇట్స్ మై నేటివ్ ప్లేస్. ఎక్కడైనా అటు నార్త్ రాజపాలెం కానివ్వండి, ఇటు లేబూర్ కానివ్వండి, రెండు మా పేరెంట్స్ విలేజెస్ అవి. ఆ విలేజ్కి ఇంకా వెరీ మచ్ కనెక్టెడ్ టు దోస్ విలేజెస్. హౌ డిడ్ యువర్ చైల్డ్హుడ్ గ్రో అని ఒక రకంగా చెప్పాలని అంటే, మీరు చిన్న ఉన్నప్పుడు కొవ్వూరులో కొన్ని రోజులు ఉన్నారు, దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, దాని తర్వాత అక్కడ మీ స్టడీస్ అండ్ కాలేజ్ డేస్ జరిగాయి, దాని తర్వాత యూఎస్ వెళ్ళారు, మళ్ళీ తిరిగి కొవ్వూరుకి వచ్చారు. సో ఒక రకంగా మీరు ఎక్కడ ప్రారంభించారో అక్కడికే ఎండ్ అయ్యి ఇక్కడికే వచ్చారనమాట. సో మీరు చిన్న ఉన్నప్పుడు చూస్తున్న కొవ్వూరుకి ఇప్పుడున్న కొవ్వూరు ప్రజలకి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఏం డిఫరెన్స్ లేదండి. మీరు చూస్తే ప్రజల్లో అంటే మనకి నాకైతే డెవలప్మెంట్స్ పెద్దగా మా ఫాదర్ ఉన్నప్పుడు జరిగినాయి తప్ప వేరే ఏం చేంజ్ లేదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మేము అప్పుడు కూడా వచ్చేవాళ్ళము. అప్పుడు ఎలా ఉందో కొవ్వూరు టౌన్ ఇప్పుడు కూడా అలానే ఉంది. మా గ్రామం చూడండి, ఏదో కొన్ని చిన్న చిన్న డెవలప్మెంట్స్ జరిగాయి కానివ్వండి, గ్రామంలో పెద్దగా చేంజ్ ఏం లేదు. మేము మా ఫాదర్ వచ్చిన తర్వాత కొన్ని రోడ్, ఇప్పుడు మీరు లేబూర్ కనెక్టివిటీ రోడ్ ఉంది, అది ఎన్నో రోజుల గ్రామం డ్రీమ్ అండి. వాళ్ళకి రోడ్డు లేక అవస్థపడుతున్నారు. ఆ గతుకుల రోడ్లో మేము వెళ్ళినప్పుడు కూడా కార్లో వెళ్ళేటప్పుడు ఆ రోడ్లో భయంకరంగా ఉండేది రోడ్డు. ఎన్నో రోజులు అడిగి ఎవరు కూడా చేయలేకపోతే మా ఫాదర్ 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్డు కంప్లీట్ చేసి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కళ దాన్ని నెరవేర్చడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మా నార్త్ రాజపాలెం, మా రాజపాలెం కొడవలూరు మండలంలో మా ఫాదర్ వాళ్ళ ఊరు నార్త్ రాజపాలెం, మా ఊరు కూడా అదే. సో అక్కడ కూడా రోడ్స్ కానివ్వండి అవన్నీ కూడా మనం చేయగలిగినంత వరకు మనం చేసాం. ఒక 5 years 10 years స్పాన్లో ఆయన చేయగలిగినంత వరకు చేశారు. రోడ్స్ కానివ్వండి అవన్నీ ఎక్స్పాండ్ చేయడం కానీ అక్కడ జరగాల్సిన డెవలప్మెంట్స్. కానీ ఇంకా కూడా కొవ్వూరుకి చాలా పొటెన్షియల్ ఉంది. నేను చూస్తుంది ఏంటంటే, నెల్లూరుకి ఇంత దగ్గరున్న కాన్స్టిట్యున్సీ, నెల్లూరుకి ఒక చుట్టూరు ఒక వెనకాల సైడ్కి ఒక హాఫ్ వలయం లాగా ఉంది. పెన్నా నదికి ఇటువైపు నెల్లూరు ఉంది, అటువైపు మా కొవ్వూరు ఉంది, కొవ్వూరు కాన్స్టిట్యున్సీ ఉంది. చాలా పొటెన్షియల్ ఉంది కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి. డెవలప్మెంట్ వైజ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, ఏ విధమైన మనము కంపారిటివ్ చూస్తే నెల్లూరుకి దీటైన జంట నగరాలు అనొచ్చు. యాక్చువల్లీ హైదరాబాద్ సిటీ లాగా నెల్లూరుకి కొవ్వూరు రెండు కూడా జంట నగరాలు అనుకోవచ్చు. కొవ్వూరు కాన్స్టిట్యున్సీ పూర్తిగా నెల్లూరుకి ఆనుకొని ఉంటుంది. ఇటు మీరు మన బ్రిడ్జ్ ఎక్కి దిగితే అటు బుచ్చిరెడ్డిపాలెంకి వెళ్ళొచ్చు, ఇటు ముందు ఇటు పైకి వెళ్ళిపోతే కొడవలో నుంచి మనం కొవ్వూరుకి వెళ్ళొచ్చు. హార్డ్లీ 7 kilometers ఉంటుంది. అండ్ మొత్తం కాన్స్టిట్యున్సీ కూడా నెల్లూరు నుంచి 1 hourలో ఏ ప్లేస్కైనా కూడా 1.5 hourలో మీరు రీచ్ అయ్యేటట్టు ఉంటుంది మా కాన్స్టిట్యున్సీ. సో మొత్తానికి నెల్లూరుకి ఎంతైతే పొటెన్షియల్ ఉందో అంత పొటెన్షియల్ కొవ్వూరుకు ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సో అది జరగట్లేదు. అది జరగాలంటే ఒక లాంగ్ స్పాన్ అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక మంచి మైండ్ సెట్తో ఉండాలి, డెవలప్మెంట్ చేయాలనే ఒక మైండ్ సెట్తో ఉండాలనేది నేను భావిస్తున్నాను. అది జరగలేదు. ఎప్పుడు కూడా
మా ఫాదర్ ఆయన పుట్టిన గడ్డకి ఏదో చేయాలి, నేను ఇక్కడ పుట్టాను, ఈ గ్రామాలు డెవలప్ చేయాలనేది ఆయనకి ఎప్పటి నుంచి కూడా ఆలోచన ఉంది. ఆయన చేయగలిగిన, ఆయన 2 times ఎలక్ట్ అయ్యారు. 2004లో ఒకసారి ఎలక్ట్ అయ్యారు, 2014లో ఒకసారి ఎలక్ట్ అయ్యారు. ఆయన ఎలక్ట్ అయిన టైంలో ఆయన చేయగలిగింది ఆయన చేశారు. ఇంకా కూడా చేయొచ్చు. ఇక్కడ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇక్కడ మా రైతులు, మాది ఎక్కువగా ఇవాళే కాదు, గత 60 ఏళ్ళుగా కోవూరు నియోజకవర్గం అనేది మన ఒక అన్నపూర్ణలాగా అనుకోవచ్చు. మొత్తం ఇక్కడ వ్యవసాయ పొలాలు, ఎక్కడ చూసినా పంట పొలాలు, ఎక్కడ చూసినా మంచి అరటి చెట్లు, తాటి చెట్లు ఇవన్నీ కనిపిస్తుంటాయి. చాలా ఫర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి అసలు కోవూరు మొత్తం మీద. నేను కూడా ఇట్లా ఇందుకూరుపేట ఇటువైపు మండలాలు తిరుగుతే మనము మొత్తం వరి పంటలు, కొబ్బరి చెట్లు, ఆల్ దిస్ బనానా ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ మనకి కారిడార్ కూడా ఉంది, మనకి సీ కారిడార్ కూడా ఉంది. అటువైపు మనం వెళ్తే ఇటు మైపాడు ఉంది, మనం టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. అలానే మనం ఏదైనా హార్బింగ్, ఏదైనా మినీ హార్బర్ ఏర్పాటు చేసుకొని ఏదైనా డంపింగ్ కోసము వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు. చాలా పొటెన్షియల్ ఉంది. అంటే అసలు ఇంత మంచి కాన్స్టిట్యున్సీ, ఇంత మంచి మన ఫర్టైల్ ల్యాండ్ ఉన్న ఏరియా చాలా తక్కువ ఉంటాయి మనకి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే చాలా తక్కువ కాన్స్టిట్యున్సీస్ ఇలా ఉంటాయి. మీరు అన్నట్టు చాలా ప్రాస్పరస్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నుంచి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ నుంచి వచ్చారు. ఇవాళ మీరు చూసుకుంటే అన్ని చుట్టుపక్కల హైదరాబాద్లో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, బెంగళూరులో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అందరు కూడా ఈ కాన్స్టిట్యున్సీ బేస్డ్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అంత ఒక జమీందారు వ్యవస్థ కానివ్వండి, అన్నీ కూడా అన్ని ఏరియా నుంచి ఉన్నాయి. ఏది ఇది పలానది ఇక్కడి నుంచి లేదని చెప్పి మీరు అనడానికి లేదు. అలాంటివి అన్నీ కూడా ఉన్నాయి మాకు. ఆక్వాకల్చర్ తీసుకోండి, ఆక్వాకల్చర్ ఉంటుంది. మీరు ఏదైనా అడగండి, అన్నీ ఉంటాయి. ఎడ్యుకేషన్ కూడా అంత బ్రహ్మాండంగా చదువుతారు పిల్లలు, బాగా చదువుకుంటారు. పిల్లలందరినీ బాగా చదివించాలి అనుకుంటారు, ఉన్నత చదువులు చదువుకుంటారు అందరూ కూడా. అలాంటి మంచి ఏరియా ఇది కోర్ కాన్స్టిట్యున్సీ అనేది. సో ఇది చాలా పొటెన్షియల్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ బీన్ టచ్డ్. కొన్ని కోణాల్లో చేశారు, మా ఫాదర్ కూడా చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆయన కూడా చాలా లిమిటెడ్ స్పాన్లో ఆయన ఉన్నారు ఎమ్మెల్యేగా. 10 years 2004 కాంగ్రెస్ గవర్నమెంట్లో నుంచి ఎమ్మెల్యే అయినట్టున్నారు. దాని తర్వాత టీడీపీ 2004లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు మాకు కొన్ని మండలాలు లేవండి. ఇప్పుడు ఇందుకూరుపేట మీరు అడగచ్చు, 2004లోనే ఎమ్మెల్యే అయినప్పుడు ఆ లేబర్ రోడ్ ఎందుకు చేయలేదని మీరు అడగచ్చు. కానీ ఇనీషియల్గా అది లేదు, మాకు ఇందుకూరుపేట మండలం లేదు, మాకు సంఘం ఉండేది. సో మా ఫాదర్ ఏం చేశారంట, అప్పుడు సంఘం బ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొనింది ఆ రోజున. సంఘం బ్యారేజ్ కానీ మీరు కట్టకపోతే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, మీరు బ్యారేజ్ కట్టకపోతే నేను రిజైన్ చేసేస్తాను, అలా చేశారు. అలానే షుగర్ ఫ్యాక్టరీని ఆ రోజున షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేటట్టు ఉన్నింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి మా నాన్నగారు ముఖ్య పాత్ర వహించారు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయినట్టుంది, మొత్తం క్లోజ్ చేశారండి. అసలు మనం ఓపెన్ చేయడము, ఆ తర్వాత అధికారం మార్పిడి జరిగినప్పుడు మళ్ళీ క్లోజ్ అయిపోవడము, అలాంటి ఏదైనా మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాము, అవి మళ్ళీ డిస్ట్రక్షన్ జరుగుతుంది. I just wanted to ask you this. So you are talking about Kovoor so much, and you are seeing a Kovoor as a brilliant outlet. ఒక రకంగా చెప్పాలంటే అరే సూపర్ ఉంది, మన అసెంబ్లీ చాలా డెవలప్మెంట్స్ చేసుకోవచ్చు కానీ చేయలేకపోతున్నారు అని చెప్పి మీకు ఇలాంటి కసి ఉన్నప్పుడు, నౌ తెలుగుదేశం పార్టీ కమ్స్ ఇన్ టు లైమ్ లైట్ అండ్ ఈజ్ లైక్ వీ వాంట్ గివ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దినేష్ రెడ్డి అసెంబ్లీకి అని చెప్పి మీకు కోవూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కింద ప్రకటించారు. అండ్ దట్ టు ఫర్ 35 years ఓల్డ్ పర్సన్. ఐ మీన్ లిటరల్గా నాకు తెలిసినంత వరకు ఈ డిస్ట్రిక్ట్లో ఎవరికి ఇంత ఎంగేజ్లో ఈ రెస్పాన్సిబిలిటీ వచ్చిండదు, స్టేట్లో ఎక్కడ వచ్చిండదు అనుకుంటా, మీకు వచ్చింది. అండ్ దట్ టు ఫర్ అన్ ఎయిమ్ ఫర్ ద పర్సన్ హూ వాంట్స్ టు చేంజ్ కోవూర్ అనే ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి కదండి. లాట్ ఆఫ్ పీపుల్ ఐ గెస్ సో ఒక రకంగా చెప్పాలని అంటే 35 ఏళ్ళ పిల్లోడికి మేమెందుకు పని చేయాలి అని చెప్పి ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు, క్యాడర్ వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళందరినీ ట్యాకిల్ చేస్తూ ప్రజల్లో తిరుగుతూ ప్లస్ మీ విజన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వై ఐ ఆమ్ ద రైట్ పర్సన్ ఫర్ యూ, వై యూ నీడ్ టు ఎలెక్ట్ మీ, నన్ను ఎందుకు ఎలెక్ట్ చేసుకోవాలి కోర్ని ముందుకు తీసుకెళ్లాలంటే. అండ్ దాని మీద మీరు ఒక స్ట్రాటజికల్ టేక్ తీసుకుంటున్నారు కదండి. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ వాజ్ యువర్ సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ ప్లాన్ చేయకముందు, ఇవన్నీ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ కూర్చోబెట్టుకొని దినేష్ రెడ్డి గారు ఈ రోజు నుంచి మీకు రెస్పాన్సిబిలిటీ వచ్చింది కోవిడ్ అన్నప్పుడు, వాట్ వాజ్ దట్ ఫైర్ ఇన్సైడ్ యూ, హౌ వాజ్ దట్ ఫీలింగ్స్, హౌ వాజ్ దట్ ఫీల్, హౌ డిడ్ యూ ఫెల్ట్ అట్ దట్ మూమెంట్? ఇట్ వాజ్ ఎ మిక్స్డ్ ఫీలింగ్ అండి. ఐ వాజ్ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ ఐ వాజ్ వెరీ మచ్ స్కేర్డ్ యాజ్ వెల్, because it's a very huge responsibility. And I'm happy that I mean I was given a chance. A lot of people are waiting for this chance. I want to develop my place. కోవూర్ని ఏదైనా చేయడానికి నేను మీకు చెప్పినట్టు ఇక్కడ చేయడానికి పొటెన్షియల్ ఉంది. నేను
ఇది మా ఊరు, మా ఊరికి నేను ఏదైనా చేయాలి, మా నాన్నగారు ఏదైతే అనుకున్నారో మా ఊరికి ఏదైనా చేయాలనుకున్నారు, ఆయన చేయగలిగిన వరకు చేశారు. నాకు ఈ అవకాశం వచ్చింది, నేను కూడా ఏదైనా చేయాలి, నా పుట్టిన గడ్డ ఇది, మా పుట్టిన ప్లేస్కి ఏదైనా చేయాలి, ఈ ఏరియాని నెల్లూరు జిల్లా అనగానే కోవూరు గుర్తుకొచ్చేటట్టు ఏదైనా చేయాలనేది నాకు ఎప్పటి నుంచో కూడా ఉంది. ఈ లేదు ఎందుకు కావట్లేదు నేను కూడా అనుకునేవాడిని అండి. అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే నేను చాలా రోజు అనుకునేవాళ్ళు ఏంటి ఇప్పుడు అంటే అందరూ మనం అన్నట్టు పైనుంచి చెప్తారు కదా, ఇండియా ఇస్ డెవలపింగ్ 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 అన్నట్టు ఉండిపోయింది. అలానే కోవూరు కూడా ఇంకా కూడా అలానే ఉంది. కోవూరు ఇప్పుడు మీ టౌన్ చూస్తే నేను చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందండి, ఏవి పెద్ద చేంజెస్ లేవు. ఇంకా మనకి చెప్పుకోవడానికి కోవూరు కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్స్గా కోవూరు చెప్పుకుంటున్నాం కానీ అక్కడ అవసరమైన కనీస మౌలిక వసతులు లేవు. అంటే నాకు అప్పుడు చూసింది కొద్దిగా, నేను ఈ పాదయాత్ర చేసినప్పుడు చాలా చూశానండి. ఇంకా కూడా మనము కోవూరు కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్గా కోవూరు అనుకుంటున్నాము, కోవూరుకే మనం ఇంకా అవసరమైన అన్ని సదుపాయాలు ఇవ్వలేకపోతే ఇంకా కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటనేది కొన్నిసార్లు ఆ థాట్ కూడా నాకు వచ్చింది. అంటే ఇంత మనము చేయాల్సింది ఉంది, ఇంకా ఇది ఆల్మోస్ట్ జీరోలోనే ఉంది అన్నట్టే అనుకోవాలి. మనము కొద్దిగా ఒక ప్రోగ్రెస్ లెవెల్ తీసుకుంటే ఒక హ్యూజ్ వాక్యూమ్ చూసారు మీరు. హ్యూజ్ వాక్యూమ్ అంటే ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ కానివ్వండి, గతంలో ఉన్న లెజిస్లేటివ్ ఎమ్మెల్యేస్ కానివ్వండి, లేకపోతే మినిస్టర్స్ కానీ ఎవరైనా చేసింది ఒక 10%, ఆ తర్వాత మా ఫాదర్ కొద్దిగా తీసుకెళ్లారు, ఒక 15-20% ఆయన చేశారు. ఇంకా కూడా చాలా చేయాల్సింది చాలా ఉందండి, చేయాల్సింది చాలా ఉంది. అది ఖచ్చితంగా ఆ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా నారా చంద్రబాబు గారికి నేను ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఒక ఆపర్చునిటీ కల్పించారు, యంగ్స్టర్స్ని తీసుకురావాలనుకున్నారు. మా నాన్నగారు చేసిన డెవలప్మెంట్స్ ఆయనకు తెలుసు, ఆయనకున్న గుడ్ విల్ తెలుసు, నేనైతే రైట్ క్యాండిడేట్ ఉంటానని. అలానే గతంలో నేను చేసిన యాజిటేషన్స్ కానీ నాలో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉందని చెప్పి ఆయన గుర్తించి నాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా నేను ఐ వాజ్ ఇనీషియల్లీ మీరు అన్నట్టు ఐ వాజ్ పానిక్డ్. నాకు ఇప్పుడు సడన్గా నాకు హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. ఇప్పుడు దాకా మా ఫాదర్ చూస్తున్నారు, నేను ఇప్పుడు చూడాలి, ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు దాకా మా ఫాదర్ చేస్తుంటే నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా ఆయనకి డోర్ టు డోర్ హెల్ప్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వర్క్ లో హెల్ప్ చేయడం. యాక్చువల్లీ ఇన్వాల్వ్ చేసింది ఏం లేదు అంతవరకు. ఫాదర్ ఫ్రంట్ ఫేస్ ఉండే, మీరు బ్యాక్ ఎండ్ ఉండేటప్పుడు. ఐ వాజ్ హెల్పింగ్ హిమ్. సడన్ గా మీరు ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ వచ్చేసి ఇప్పుడు మీరే చేసుకోవాలి, ఆయన ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉండి చేసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ హిల్ బి దేర్, హిల్ బి. ఇప్పుడు మా పొజిషన్ షిఫ్ట్ అయినాయి, నేను ఫ్రంట్ ఫేస్ అయ్యాను. It is my ideology, it is my activity, it is my doing. వెనకాల ఆయన హీ ఈజ్ మై సపోర్టింగ్ ఫోర్స్, అంతే. అలా అయిపోయింది. సో ఆ ఇనీషియల్ థాట్ నాకు కొద్దిగా స్కేర్డ్గానే ఉన్నాను నేను యాక్చువల్లీ ఇనీషియల్గా. బట్ ఈవెన్చువల్లీ ఐ కేమ్ హియర్, నేను పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను, అందరినీ కలవడం స్టార్ట్ చేశాను. స్లోలీ మీరు అన్నట్టు కొంతమంది అంటే మేబీ చాలామంది దర్ యూస్ టు ఏజ్డ్ పొలిటీషియన్స్ అండి. ఇప్పుడు చాలామంది అందరినీ చూసుంటారు గతంలో, కానీ అందరూ మర్చిపోయే ఒక చిన్న లాజిక్ ఏంటంటే అందరూ కూడా ఏదో ఒక ఏజ్లో స్టార్ట్ చేయాల్సిందే కదండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆయన కూడా నా ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయనకు అవకాశం కల్పించి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అలానే ఇప్పుడు మన సోమిరెడ్డి గారు తీసుకోండి, సోమిరెడ్డి గారు కూడా ఆయన కూడా 30 ఏళ్ళలోనే ఆయన రావడం జరిగింది. ఆయన ఇంకా కూడా నాకన్నా బిఫోరే వచ్చారు ఆ టైంలో. అంటే వాళ్ళ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అనుచరుడిగా, వాళ్ళ మేనల్లుడిగా ఆయన ఫాలోవర్గా ఉన్నారు. అలా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఇవాళ ఎందుకు వై ఆర్ యూ సీయింగ్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనేది నేను అంటున్నాను. ఎవ్రీవన్ ఇప్పుడు యంగ్స్టర్స్ రాకుండా ఇంకా ఏజ్డ్ వాళ్ళే ఉండాలి, ఇంకా 60 ఏళ్ళ పైన వాళ్ళే ఉండాలి. అలానే ఉంటే ఎక్కడ మన కొత్త ఐడియాలజీ వస్తుంది? ఇప్పుడు కొత్త జనరేషన్స్కి మనము ఎలా కనెక్ట్ అవుతారు వాళ్ళు? ఇవాళ డే అండ్ డే మన కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, డే అండ్ డే కొత్త ప్రోగ్రెస్ వస్తుంది, డే అండ్ డే కొత్తగా ఇది వస్తుంది. ఇంకా కూడా మనకి ఏజ్ ఓల్డ్ పొలిటీషియన్సే కావాలి. పాత పొలిటీషియన్స్ ఎలా ఉంటారు అంటే గ్రౌండ్ రియాలిటీ వరకు పాలిటిక్స్ హావ్ బీన్ చేంజ్డ్ లాట్ అని చెప్పి నేను పర్సనల్గా ఫీల్ అవుతాను సార్. నేను ఇక్కడ ఏం ఫీల్ అవుతానంటే కరెక్ట్ పర్సన్స్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ ద అసెంబ్లీ ఫార్వర్డ్, అండ్ ఇఫ్ హీ ఈస్ 35 years old అండ్ హూ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు ఇన్వెస్ట్ హిస్ నెక్స్ట్ 2 decades, నెక్స్ట్ ఒక 20 సంవత్సరాలు ఒక అసెంబ్లీకి అతను కేటాయించుకొని అతని ఎనర్జీస్ని, అతని ఒక స్పిరిట్ని ఒక అసెంబ్లీకి డెవలప్ చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చే యూత్కి సీట్స్ ఇవ్వాలి అండ్ ఆ యూత్ని మనం ప్రమోట్ చేయాలన్న క్లారిటీ అందరికీ ఉంటుంది సార్, యూత్కి అందరికీ ఉంటుంది. బట్ అక్కడ ట్రెడిషనల్ పొలిటీషియన్స్కి ఎలా ఉంటుందంటే నేను గమనించినంత వరకు 35 years old వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంత ఉంది కదా, 35 years old ఉంది కదా, వై వుడ్ దే
టేక్ ద లీడర్షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని చెప్పి వాళ్ళు ఒక ఈగో ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉంటారు. సో దాన్ని ఎలా డీల్ చేశారు మీరు పాలిటిక్స్లోకి వచ్చే ముందు? ఎవ్రీవన్ అంటే నేనేదో అంటే ఎన్నో రోజుల ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు కూడా నేను తప్పుపడట్లేదు. మీరు అన్నట్టు యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మనకి రాజకీయ నాయకులు అందరూ చెప్పేటప్పుడు యంగ్స్టర్స్ పాలిటిక్స్లో రావాలి అని చెప్పి అంటున్నారు. మళ్ళీ పాలిటిక్స్లో వచ్చినప్పుడు మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి నేను కూడా అడుగుతున్నాను. ఎంకరేజ్ చేయాలి కదా, 100%. ఏం చేయగలరు యంగ్స్టర్స్, ఏం చేయగలరు, ఒక అవకాశం ఇస్తే కదా తెలిసేది. అవకాశం కల్పించాలి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి. ఉంటే ఇప్పుడు మనకి నేను తప్పుపడట్లేదు. ఇప్పుడున్న యంగ్స్టర్స్, ఇప్పుడున్న పొలిటీషియన్స్, ఏజ్ ఓల్డ్ పొలిటీషియన్స్, వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎన్నో చేసి ఉంటారు. ఇప్పుడు అది చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. I've been announced as a constituency in charge 13-14 months before I was announced. I've been active from 12 months. 1 year నుంచి నేను యాక్టివ్గా ఉన్నాను. నేను ఎన్ని యాజిటేషన్స్ చేశాను ఇక్కడ మా కోర్ కాన్స్టిట్యున్సీ కోసము. ఇప్పుడు వరకు అసలు మా కాన్స్టిట్యున్సీ వరకు, నెల్లూరు నేను చెప్పను, మా కాన్స్టిట్యున్సీ వరకు యాజిటేషన్స్ ఎప్పుడో పాత రోజుల్లో ఉండేవి. ఈ ఇటీవల కాలంలో నాకు తెలిసి 10-15 years 20 yearsలో ఎప్పుడు కూడా యాజిటేషన్స్ అనేది లేదు. ఏ ఇష్యూ మీద పెద్ద ఎత్తున దాని గలమెత్తింది లేదు, ఇవన్నీ లేదు. ఇవాళ ఫ్రెష్గా నేను ఎన్నో సమస్యల మీద మాట్లాడుతున్నాను. నేనేదో వేగ్గా ఏదో మాట్లాడట్లేదు. నేను అగ్రికల్చర్ పడుతున్న సమస్యల మీద మాట్లాడాను, యువత పడుతున్న సమస్యల మీద మాట్లాడాను, మా నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడాను. అలానే ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యల గురించి చెప్తున్నాను, హౌసింగ్ సమస్యల గురించి చెప్తున్నాను. నేనే వేగ్గా మాట్లాడట్లేదు, నేను సమస్యల గురించే మాట్లాడుతున్నాను. నేను సమస్యల్లో తప్పు మాట్లాడితే అప్పుడు దాన్ని మీరు ఇతను చిన్నతనంతో మాట్లాడుతున్నాను అని అనుకోవచ్చు. కానీ నేను ఎంత షార్ట్ స్పాన్లో నేను ఎంత ఎదిగానో ఆలోచిస్తే నేను ఇంకెంత ఎదగలను, ఇంకెంత నా పర్సెప్షన్ మారుతుంది అనేది ఎవరన్నా కానీ అంటే ఇంకా కూడా ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ సార్. అంటే ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే యూ స్టార్టెడ్ అవుట్ యాజ్ అ స్మాల్ బాల్, ఒక చిన్న ఐస్ ముక్క మాది స్టార్ట్ అయ్యి దొర్లుకుంటూ కాంపౌండ్ అవుతూ ఒక పెద్ద ఐస్ ముక్క లాగా తయారైపోయారు. అండ్ యాజ్ యూ స్పోక్ బిఫోర్, ప్రతి ఒక్క లీడర్ ఏదో ఒక రోజు ఒక స్మాల్ మూమెంట్తోనే స్టార్ట్ అవుతాడు. మీకు ఆ మూమెంట్ అనేది వచ్చింది. ఈ కొవ్వూరు అసెంబ్లీలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, లైక్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ బికమ్ ఎ బిగ్ బాల్. They want to see what your vision is for Kovoor అని చెప్పి. Before that, it has been more serious conversation with us, more political interference with all this. So నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే బేసిక్గా యూత్ గురించి మాట్లాడదాం అని చెప్పి అనుకుంటున్నాను సార్. ఎందుకంటే యూఆర్ 35 years old and I see lot of youngsters are willing to work with you in Kovoor Assembly. ఇక్కడ యూత్కి మీరు తీసుకుంటున్న స్టెప్ ఏంటి? యాజ్ యూ టోల్ మీ, యూత్ పాలిటిక్స్లోకి రావాలి అని అంటే ప్రోత్సాహం అనేది జరగాలి అని చెప్పి, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఆర్ యూ గివింగ్ టు యువర్ యూత్ ఇన్ దిస్ అసెంబ్లీ? మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే, బిఫోర్ నేను ఇన్ఛార్జ్ కాకముందు మా కాన్స్టిట్యున్సీలో ఉన్న యంగ్స్టర్స్ కానివ్వండి, లేదా ఎంతమంది యంగ్స్టర్స్ యాక్టివ్ ఉంటున్నారో అది మీరు అబ్జర్వ్ చేసి చూసి, ఆఫ్టర్ నేను అయిన తర్వాత మీరు చూస్తే నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు అవ్వండి. అంటే నేను అలా అని చెప్పి నేను సీనియర్స్ని ఏదో డిస్కరేజ్ చేస్తున్నట్టు కాదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పేటప్పుడు ఒకటే మాట చెప్తాను, మీరు సీనియర్స్ని అనుసరించండి, వాళ్ళని ఫాలో కండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇయర్ అంటే ఒక డెకేడ్, ఒక 2 decades ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ మీకు లేదు అంటే కొన్నిసార్లు మీకు ఏమవుతుంది అంటే యాజ్ అన్ యంగ్స్టర్ మీరు ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటారు, అవి తప్పు అయిపోవచ్చు. అలానే మీకు ఎలా డెసిషన్ తీసుకోవాలో అది కూడా ఆలోచన ఉండదు. సో అది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ని మీరు ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. సో మీరు ఫాలో కాండి యాజ్ ఎ ఫాలోవర్ టు అన్ సీనియర్ లీడర్. మీరు రండి, మీకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ నేను ఇస్తాను 100%. మీకు వాళ్ళ దగ్గర కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని చెప్పి వాళ్ళకి ఇస్తున్నాను. అలానే మాకు కూడా మా క్యాడర్ ఎవరైతే గతం నుంచి కూడా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైనా వేరే పార్టీ వాళ్ళైనా కూడా పర్లేదు, కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, యంగ్స్టర్స్ని ప్రోత్సహించండి. వాళ్ళు పరిగెత్తారు, మీరు వాళ్ళకి ఐడియాలజీ ఇవ్వండి, వాళ్ళు పరిగెత్తించండి. వాళ్ళ చేత వాళ్ళకి ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ఇంకా వయసు ఉంది, పరిగెత్తగలరు కూడా. రేపు రాబోయే 10-15 ఏళ్ళు కూడా పరిగెత్తగలరు. మీరు ఏదైనా పని చెప్తే చేసి తీసుకొచ్చే క్యాపబిలిటీ ఉంది యువతకి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళు చేయగలిగి వాళ్ళు చేస్తానన్నది చేయించండి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దాన్ని గైడ్ చేయండి. మీరు బీ యాజ్ ఎ గైడింగ్ ఫోర్స్. వాళ్ళని మీ ఫాలోవర్స్గా మంచిగా డెవలప్ చేయండి. రేపు అనుకుంటారు సో అండ్ సో అతను నాకు గైడ్ చేశాడు, ఇతను నా గురువు లాగా అంటారు. ఇప్పుడు మనకి దైవం తర్వాత గురువు అని అంటారు, పేరెంట్స్, దైవము పేరెంట్స్ తర్వాత గురువు అంటారు. అలా రాజకీయంలో కూడా ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు. ఆ గురువు
ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు. నాకు మా ఫాదర్ ఒక గురువులా ఉన్నారు, ఆయన ఎలా చేస్తున్నారు అనేది నాకు ఉంటుంది. అంటే నేను మా ఫాదర్ని చూసాను, ఎలా ఉంటారు ఆయన, ఎలా చేస్తారు, ఎలా ప్రజల్ని డీల్ చేస్తారు, ఎలా ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అనేది నాకు ఉన్నారు. సో నాకు ఆయన డైరెక్ట్గా నాకు చెప్పలేదు, నేను ఆయన చూసి నేను నేర్చుకున్నాను. నాకేదో కూర్చోబెట్టి నువ్వు అది ఇది నేను ఇది చేశాను నేను ఇది చేశాను అని నేను చెప్పింది కాదు. ఆయన చేస్తుంది నేను చూశాను. ఐ గ్రోన్ అప్ సీయింగ్ హిమ్. నేను చూస్తూ నేను నేర్చాను. నాకు అంటే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు యంగ్స్టర్గా తీసుకొచ్చారని. నాకున్న ఐడియాలజీ, నాకున్న మైండ్ సెట్ దాదాపు ఒక 40 years 50 years ఓల్డ్ మైండ్ సెట్ నాకు ఆల్రెడీ ఉంది. అంత ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరిని ఎంత గౌరవించాలి, ఎవరు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది అంటే ఏజ్ తక్కువ కదా సరిపోతారా మాకు గౌరవం అంటే వాళ్ళకి భయం ఏముంటుంది అంటే మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తారా లేదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందా లేదా అని ఒక భయం వల్ల కూడా ఉంటుంది. అది నేను ఎక్కడ కూడా ఎవరి మీద రాలేదు, అందరికీ గౌరవం ఇచ్చాను. మా ప్రాంతంలో ఎక్కువగా గౌరవం కోరుకుంటారు, 100% అందరికీ గౌరవం ఇచ్చాను. దానివల్ల కొంతమందికి నేను చాలా సాఫ్ట్ నేచర్ అని కూడా అనిపించుండొచ్చు. ఐ వాంటెడ్ టు బీ ఎ పీపుల్ ప్లీజర్. నేను హార్ష్గా ఉండడము, ఎంతసేపు అండి అగ్రెసివ్గా ఉండడము, అవతలని తిట్టడము, లేకపోతే ఏదో కసురుగా మాట్లాడడము ఎంతసేపు, కానీ ఒదిగ్గా మాట్లాడడమే చాలా కష్టం. అంత ఈజీ కాదు. అందరికీ గౌరవం ఇవ్వడము, అందరితో పీపుల్ ప్లీజర్గా ఉండడం చాలా కష్టం. ఎవరైనా ట్రై చేసి చూడండి, పీపుల్ ప్లీజర్గా ఉండడం చాలా కష్టము. అదొక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. అది ఒక నాకు గాడ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడని నేను అనుకుంటాను. ఐ కెన్ బీ అగ్రెసివ్, యాజ్ అగ్రెసివ్ ఐ కెన్ బీ. నా అంత అగ్రెసివ్ ఎవరు ఉండరు. ఐ కెన్ బీ యాజ్ సోబర్ యాజ్ ఒక 40-50 years అంత మైండ్ సెట్తో కూడా నేను ఉండగలను, ఓపికతో ఉండగలను. మీరు నాకు ఎంత హార్డ్ టాస్క్ ఇచ్చినా కూడా నేను ఎప్పుడు కూడా ఎవరిని కసురుకోను. మీరు కావాలంటే నేను ఇది మాటగా చెప్పేది కాదు, మీరు ఎవరన్నా నాతో పాదయాత్ర చేసిన వాళ్ళు కానీ ఇప్పుడే కాదు, 2012లో నేను బై ఎలక్షన్ చేసినప్పుడు కూడా నేను ఒక పని అనుకుంటే దాన్ని ఎంత కష్టమైనా కూడా అది కంప్లీట్ చేసేదాకా నేను అవతలలో టైర్డ్ అయిపోవాలి తప్ప నేను అది కంప్లీట్ చేసేదాకా నేను టైర్డ్ అవ్వను. ఇవాళ కూడా పాదయాత్ర కానీ చేసినా కానివ్వండి, లేదా గతంలో ప్రచారం చేసినా కానివ్వండి, ఏ పనైనా నేను చేసుకున్నప్పుడు నేను అనుకున్నది అది ఎలా చేస్తాను అనేది ఆ డిటర్మినేషన్ నాకు ఉంటుంది. దాన్ని ఏ వేలోనే వెళ్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని యాజిటేషన్స్ ఉన్నాయి. మాకు రైతులకి నేను అండగా నిలబడాలనుకున్నాను. మాకు ఏం చేశారంటే ఇక్కడ వాటర్ లేవు, 30 TMC వాటర్ ఉంది ఇక్కడ, మన సోమశిలలో 30 TMC వాటరే ఉంది, మేము వాటర్ ఇవ్వలేము అని చెప్పన్నారు. యాజ్ ఎ బర్త్ రైట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ, కోవూరు కాన్స్టిట్యున్సీకి డెల్టా ప్రాంతము వాటర్లో ఎంత లో వాటర్ ఉన్నా కూడా మా రైతులకి వాటర్ ఇవ్వాలనేది మాకు బైలాస్లో మాకున్న రైట్. ఆ రైట్ఫుల్ ప్రకారము మాకు ఫస్ట్ వాటర్ మాకు ఇచ్చిన తర్వాత మా రైతులకి అయిపోయిన తర్వాత ఆ కింద ఉన్న వాళ్ళకి అసలు మేము కోవూరుకే ఇవ్వమని చెప్పి వాళ్ళు బ్లంట్గా చెప్తున్నారు. ఎన్నోసార్లు మేము కలెక్టర్ని కలిసాము, ఎన్నోసార్లు ఇరిగేషన్. ఎందుకు సార్, లైక్ why are they so blunt about Kovur? I don't understand. They were not blunt about కోవూరుకే వాటర్ ఇస్తే వేరే దగ్గర నుంచి మాకు ప్రాబ్లం వస్తుంది అనే ఆలోచనలోకి వచ్చారు. అసలు వాటర్ వారు కరెక్ట్గా మేనేజ్ చేసి ఉంటే సరిపోయేది. రెయిన్స్ వచ్చేవి, అవి కూడా అడిషనల్ అయ్యేది, పైనుంచి వాటర్ వచ్చేది, అది కూడా సరిపోయేది. కానీ వాళ్ళు ఏదో అంటే ఇక్కడ ఇస్తే వేరే ఎమ్మెల్యే దగ్గర నుంచి వాళ్ళకి ప్రెషర్ వస్తుందనో, వేరే మినిస్టర్ ఫ్రమ్ సమ్ అదర్ ఏరియా వాళ్ళకి వస్తుంది. బట్ న్యాచురల్ రిసోర్సెస్ దగ్గర కూడా పొలిటీషియన్స్ వచ్చేసారు కంప్లీట్గా. సో ఇప్పుడు నేనేమనుకున్నాను, 100% మా రైట్ మేము సాధించుకోవాలి. ఆ డిటర్మినేషనే నాకు ఉన్నింది. 3 levels ఈ ఐఏబీ మీటింగ్ హాల్ దగ్గర 3 levelsలో పోలీస్ సెక్యూరిటీ ఉన్నది. నేను వెళ్ళిపోయాను. వీటన్నిటిని కూడా దాటుకొని నేను ఐఏబీ హాల్కి వెళ్ళాను, నా నిరసన తెలియజేశాను. అది స్టేట్ వైడ్ తీసుకెళ్ళాను. అది నా ఇష్యూని, నా డిటర్మినేషన్ అది. నేను అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను, అక్కడికి వెళ్ళిపోయాను. అలానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మా ఇంటి చుట్టూరు పోలీసులు 20 members పోలీసులు పెట్టారు నేను బయటికి రాకుండా ఉండడానికి. ఎందుకంటే మేము యాజిటేషన్ చేస్తాము, రోడ్డు మీదకి వస్తామని చెప్పి. నేను డిటర్మైన్ అయ్యాను, ఖచ్చితంగా మా నాయకుడిని అరెస్ట్ చేసింది తప్పు, అరెస్ట్ చేశారు. ఆయన ఎటువంటి అన్యాయం చేయలేదు, ఎటువంటి దౌర్జన్యం చేయలేదు, ఎటువంటి అవినీతి చేయలేదు. దాన్ని నా ప్రొటెస్ట్ నేను తెలియాలని నేను డిటర్మినేషన్ తీసుకున్నాను. వెళ్ళాను రోడ్డు మీద, హైవే మీద. దాదాపు నేను 30 minutes పాటు నేను యాజిటేషన్ చేశాను. ఒక 20 kilometers మొత్తం ఆగిపోయింది. అలా ఒక డిటర్మినేషన్తో వెళ్తాను. ఎక్కడ అగ్రెసివ్గా ఉండాలో అక్కడ అగ్రెసివ్గా ఉంటాను, ఎక్కడ సోబర్గా ఉండాలో అక్కడ సోబర్గా ఉంటాను. సో మామూలుగా నన్ను మామూలుగా రెగ్యులర్గా చూసినప్పుడు ఏమనుకుంటారంటే ఇతను అగ్రెసివ్గా లేడు అని. నేనేంటంటే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. అంటే మై ఇంటెన్షన్ ఈస్ టు బీ రెస్పెక్టబుల్ టు యూ. అంటే వై డూ ఐ హ్యావ్ టు స్పీక్ హార్ష్లీ విత్ యూ అనేది నేను నా ఆలోచన. ఎందుకు మాట్లాడాలి? ఏదో ఇప్పుడు పవర్ని ఎక్కడ యూజ్ చేయాలో అనేది కూడా చాలా ఎక్స్పీరియన్స్. నేను ఇన్ఛార్జ్ని, నేను నీ మీద బాసిజం చేస్తా,
నువ్వు ఇదే చెయ్యి, నువ్వు తొక్కు, పో నువ్వు రా అని అంటావా? దట్ ఈస్ నాట్ మై మైండ్ సెట్. నేను ఐఎమ్ న్యూ ఏజ్ పొలిటీషియన్. న్యూ ఏజ్ ప్రాసెస్ అన్నీ తెలుసు, న్యూ ఏజ్లో జనాలు ఏం కోరుకుంటున్నారో తెలుసు. పాదయాత్ర మీద ముఖ్యంగా మీకు ఎలాంటి అవగాహన వచ్చింది? అసలు ముందు మీరు అన్నట్టు బాధ్యతలు తీసుకున్నాను, నేను యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాను. మనము యాక్టివిటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ కొన్ని కార్యక్రమాలు ఇస్తుంది, ఆ కార్యక్రమాలను కూడా డే టు డే చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ నిజంగా జనాలు ఏం కోరుకుంటున్నారు, మనం వెళ్తున్నాము, ఈ అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము, సభలు చేసుకుని వస్తున్నాము, భవిష్యత్తు గ్యారంటీ, అవును ఇదే మన రాష్ట్రానికి బాధుడే బాధుడు, ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. కొంతమంది కలుస్తున్నాము, సభలు పెడుతున్నాము, అన్నీ చేసి వస్తున్నాము. కానీ అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ నాకు ఆలోచన వచ్చింది. అంటే అలానే నేను లొకేషన్ కూడా చూశాను, లొకేషన్ పాదయాత్ర కూడా చేశారు, యువగలం పాదయాత్ర. యువగలం పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ ఆయనకు చెప్పడము, ఇవన్నీ చూసినప్పుడు నాకు నేను కూడా ఒక పాదయాత్ర, బట్ నాట్ ఇన్ యువగలం స్టైల్, డోర్ టు డోర్ చేద్దాము. ఇట్స్ ఆన్ ఫుట్, ప్రతి డోర్ని టచ్ చేయాలి, ప్రతి గొంతు వెళ్ళాలి. మనము ప్రతి ఇంట్లో ఒక వ్యక్తితో మాట్లాడి ఉండాలి. అది అందరూ ఉండకపోవచ్చు ఆ ఫ్యామిలీ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. ప్రతి ఇంట్లో మాత్రము నేను వెళ్ళి ఉండాలి, వాళ్ళతో మాట్లాడి ఉండాలి, వాళ్ళ సమస్య తెలుసుకో ఉండాలి. ఇదే నా ఆలోచన ఉండింది. సో దీనిలో వెల్కమ్ చేస్తారు సార్ మిమ్మల్ని అట్లా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు. హౌ వాజ్ దర్ రియాక్షన్ మిమ్మల్ని చూడగానే? ఓకే, కొత్త పర్సన్ వచ్చిండు, యంగ్ పొలిటీషియన్ ఉన్నాడు, ప్రీవియస్లీ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు అంటున్నారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కన్నా చాలా యంగ్, అండ్ మిమ్మల్ని వామ్ వెల్కమ్స్ ఎక్కువ ఉండేనా, లేకపోతే ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంటుండే మిమ్మల్ని అని చెప్పి? చాలా బాగుండేదండి. అంటే మీరు అన్నట్టు మేబీ చాలా మందికి నా పేరు వెళ్ళిపోయింది, ముందే వెళ్ళిపోయింది. కానీ నన్ను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కొంతమంది, అంటే ఎవరైతే రోజు సోషల్ మీడియా కానివ్వండి, టీవీస్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే నా ఫేస్ రికగ్నైజ్ అయింది కానివ్వండి. నా ఫేస్ చాలా వరకు అంటే కింద ఎవరైతే పేపర్లు చదవారో, పేదరికంలో ఉంటారో, లేదా లోవర్ మిడిల్ క్లాస్ గ్రౌండ్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా నా పేరు వెళ్ళిపోయింది. పోలవరెడ్డి దినేష్ రెడ్డి అంట, మన సీనన్న వాళ్ళ బిడ్డ అని వెళ్ళిపోయింది. కానీ నన్ను పర్సనల్గా నేనెవరిని, వ్యక్తిగతంగా మీరు అన్నట్టు నేనెవరిని, నేను ఎలా ఉంటాను, వాళ్ళు నిజంగా ప్రజల సమస్యలు నేను పరిష్కరించగలనా అనేది వాళ్ళకి నిజంగా తెలీదు. నేను చేసిన యాజిటేషన్స్ కొన్ని వెళ్ళుంటాయి, అప్పటికి కొన్ని చేసాము, కొన్ని తర్వాత పాదయాత్రల మధ్యలో బ్రేక్స్ వచ్చినప్పుడు అలా చేసాము. సో కొన్ని వెళ్ళుంటాయి. సార్ నా పేరు తెలుసు చాలామందికి, మై నేమ్ ఈస్ నోటెడ్, కానీ నా ఫేస్ నోట్ వాళ్ళకి ఇంకా కాలేదు, పిక్చరైజ్ కానివ్వండి అది కాలేదు. పోస్టర్స్ చూసినా ఏం చూసినా డైరెక్ట్ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక లీడర్ అని చెప్పి అది తెలుసు. రేపు ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడుతున్నాడు దినేష్ రెడ్డి. బట్ హూ ఇస్ దినేష్ రెడ్డి యాజ్ ఎ పర్సన్ అనేది ఈ పాదయాత్ర వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది. సో నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. కొంతమంది వాళ్ళ పేరు వాళ్ళని అడుగుతాను, మీ పేరేంటి అని అడుగుతాను. వాళ్ళని వాళ్ళ పేరుతోనో, లేకపోతే నాకన్నా పెద్ద అయితే అక్క అన్నో, నాకన్నా చిన్న అయితే చెల్లెమ్మనో, లేదా ఏజ్ కన్నా తక్కువ ఉంటే తమ్ముడనో, పెద్ద అయితే అన్ననో, అలా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళకి ఏదైనా సమస్యలు పడుతున్నారా, ఇక్కడ మీరు ఏం సమస్యలు చూస్తున్నారు, గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశాం మేము, ఇప్పుడు ఏమి జరగట్లేదు, ఇవి నేను అబ్జర్వ్ చేశాను, ఇది అవునా కాదా, రేపు ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. అలానే ఇంకా మంచి పథకాలు కూడా తీసుకొచ్చాము. గతంలో వచ్చిన పథకాలన్నీ వాళ్ళకి రిమైండ్. మీకు యూజువల్గా ఏంటంటే అండి, హ్యూమన్ టెండెన్సీ, వీ ఫర్గెట్. అంటే వీ డోంట్ ఫర్గెట్ ఇట్ పర్మనెంట్లీ, బట్ రెగ్యులర్ ఆన్ డే టు డే బేసిస్ మనకు గుర్తురావు. నేను మీకు ఒక విషయం చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడో చైల్డ్హుడ్లో 10th క్లాస్లో ఒక కైట్ ఫ్లై చేసేది అది నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పేదాకా మీకు అది రాదు, గుర్తురాదు. నేను చెప్పిన తర్వాత మీకు గుర్తొస్తుంది. సబ్ కాన్షియస్గా ఎక్కడో ఉంటుంది, మనకి ఫ్రెండ్గా ఉండదు అనమాట. ఇట్ ఈస్ ఇన్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్, కానీ నీకు డే టు డే బేసిస్ గుర్తురాదు. అలానే గతంలో మా నాన్నగారు ఏం చేశారు అనేది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, కానీ మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే గతంలో ఇక్కడ రోడ్డు ఉన్నాయనుకోండి, లైట్స్ ఉన్నాయనుకోండి, ఇలా వాటర్ ఉందనుకోండి, ఇల్లులు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, కానీ అవి రోజు తలుచుకోరు. మనం గుర్తు చేసినప్పుడు అవును కదా ఇది పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కట్టించిన ఇల్లు, అవును కదా ఆయన తీసుకొచ్చిన కుళాయి కనెక్షన్, అవును కదా ఆయన వేసిన రోడ్లు, అవును కదా ఇక్కడ కట్టిన అంగన్వాడీ స్కూల్ ఆయన కట్టిందే కదా, అవును కదా ఆయనే కదా స్కూల్ తీసుకొచ్చింది. అట్లా అక్కడ ఉన్న లోకల్గా జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాల్సినవి కూడా చూశాను నేను. మా ఫాదర్ ఎక్కడ ఆపేశారో చూశాను,
అక్కడి నుంచి ఏదైనా ప్రోగ్రెస్ అయిందా కాలేదా చూశాను. ఆ ఇబ్బంది మీరు పడుతున్నారా, నేను అబ్జర్వ్ చేసింది మీకు నిజంగా సమస్యగా అనిపిస్తుందా అని కూడా అడిగాను వాళ్ళని. ఇప్పుడు నాకు ఇక్కడ సైడ్ డ్రైన్ లేదు, ఈ సైడ్ డ్రైన్ లేకపోవడం వల్ల మీకు ఇబ్బందిగా ఉందా లేదా అని అడిగాను. వాళ్ళ సమస్య ఉంటే సమస్య నేను నోట్ డౌన్ చేసుకుంటాను. ఈ సో విలేజ్లో ఈ సమస్య ఉంది, నా అబ్జర్వేషన్ని నేను నోట్ డౌన్ చేసుకుంటాను. డే టు డే మనం రికార్డ్ చేసుకోవడంలో నోట్ డౌన్ అవుతుంది. అలానే వాళ్ళు చెప్పిన సమస్యని నా పక్కన ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ నోట్ డౌన్ చేసుకుంటారు. అట్లా వాళ్ళు చెప్పిన సమస్యని నోట్ డౌన్ చేసుకోండి అని చెప్తాము. అలా ప్రతి ఒక్క సమస్య మా దగ్గర పడుతున్న రైతులు పడుతున్న సమస్యలు తెలుసుకున్నాము. సార్ ఇక్కడ మోస్ట్లీ మీరు కలిసిన వాళ్ళలో ఎలాంటి సమస్యలు మీకు ఎక్కువ చెప్పుకుంటున్నారు? అదేనండి, బేసిక్గా మౌలిక వసతులు లేవండి. చాలా మంది హౌసింగ్ ప్రాబ్లము మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ ఉంది. గతంలో హౌసింగ్ చాలా మంది కూడా ఇప్పుడు కూడా గుడిసెల్లో ఉంటున్నారు. లేదా పాత ఇల్లులు అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలు కట్టించిన ఇల్లులు ఉంటాయి కదా, అవన్నీ ఉరుస్తూ ఇబ్బంది పడుతున్నారు. బేసిక్ శానిటైజేషన్ లేదు, సైడ్ డ్రైన్స్ లేవు, కొన్ని దగ్గర రోడ్లు లేవు, లేకపోతే రోడ్లు డ్యామేజ్ అయిపోవడము, ఇవే బేసిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్. డే టు డే వచ్చి హౌసింగ్, రెండోది వచ్చి బేసిక్ ఫెసిలిటీస్ వాళ్ళకి లేవనేది ఇబ్బంది పడుతున్నారు. బేసిక్ శానిటైజేషన్ డే టు డే బేసిస్ ఈ రెగ్యులర్ విలేజెస్లో పడుతున్న సమస్య. అవి కాకుండా మామూలు రెగ్యులర్ సమస్యలు కూడా ఇప్పుడు రైతులతో కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, యువత కలిసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు. సార్ యూత్ మీకు నాకు తెలిసి చాలా త్వరగా కనెక్ట్ అయిపోతారు. మీకు చూడగానే ఒక 2-3 సార్లు చూడగానే ఓకే మన ఏజే కదా అని చెప్పి కొంచెం చిల్లగా బాగా వెల్కమ్ చేస్తారు కూడా. వాళ్ళైతే 100% యంగ్స్టర్స్ అందరూ చాలా మంచి వెల్కమ్ ఉంది. వాళ్ళందరూ ఓపెన్గా నాకు వాళ్ళు పడుతున్న సమస్యలు నాకు డిస్కస్ చేశారు. ఏం చెప్తారు సార్ వాళ్ళు మెయిన్ సమస్యలు ఏమని? వాళ్ళు ఇప్పుడు కొంతమంది అండి చాలా మంది టీచర్స్ ట్రైనింగ్స్ తీసుకున్నారు, వాళ్ళు టీచర్ పోస్ట్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నది కానివ్వండి, లేదా వాళ్ళు పేరెంట్స్ని ప్రతి మంత్ డబ్బులు అడిగి ఇంకా కూడా మేము ట్యూషన్స్కి వెళ్తున్నాము, ఇంకా కూడా మేము ఈ కోర్సెస్ తీసుకుంటున్నాము, కానీ ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ లేవని. ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా మన ప్రాంతానికి కూడా ఇండస్ట్రీస్ ఉండాలి. కొంతమంది ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము వెళ్ళి ఎక్కడో చెన్నైలో పనిచేస్తున్నాము, ఎక్కడో బెంగళూరులో పనిచేస్తున్నాము, కొంతమంది పూణేలో వర్క్ చేస్తున్నారు, ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు. అన్న మేము ఎక్కడెక్కడో వెళ్ళి వర్క్ చేస్తున్నాము, కానీ మా పేరెంట్స్ని చూసుకోవడానికి మేము ఇక్కడే ఉంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ సదుపాయాలు లేవు, ఇక్కడే మనకి నెల్లూరులో కూడా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రానికి రావాలి పరిశ్రమలు, మనకు కూడా నెల్లూరుకి దగ్గరలో పరిశ్రమలు రావాలని వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా చెప్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉందండి మన దగ్గర. చాలా అందులో వేరే ప్లేసెస్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలామంది యంగ్స్టర్స్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ జాబ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలామంది వ్యసనాలకు కూడా అలవాటు పడుతున్నారు అనేది నా డౌట్. నేను కొన్ని దగ్గర చూసింది కూడా ఉంది. ఆఫ్ కోర్స్ సార్. ఐ మీన్ వెన్ వీ టాక్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్, మనం ఫస్ట్ ఏంటంటే ఒక 20-25 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి అనుకుంటాడు. వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్ టు డూ, ఒక ఇండైరెక్ట్గా ఎనర్జీస్ మొత్తం ఇట్లా డ్రగ్స్కి దీనికి కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఐ జస్ట్ వాంట్ యూ టు టెల్ వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ విల్ యూ గెట్ టు కోవూర్? అన్ఎంప్లాయ్మెంట్ దాన్ని ఎరాడికేట్ చేయడం క్వైట్ 5 yearsలో పాసిబుల్ కాదు సార్. ఆ విషయం అయితే నాకు కూడా క్లారిటీ ఉంది, చాలామందికి తెలుసు. కానీ మీరు ప్రీవియస్గా శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కొంచెం ఏదో ఒక ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చారు, గమేషా తీసుకొని వచ్చారు, అటు పక్క ఇంకొన్ని షుగర్ ఫ్యాక్టరీస్ అవి ఓపెన్ చేయించారు, ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది తీసుకొని వచ్చారు. నౌ యూ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు చాలా చదువుకొని ఉన్నారు, కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసి వచ్చారు. ఒక రకంగా మీరు వెళ్ళి కార్పొరేట్ కంపెనీస్ని పట్టుకొని రాగలుగుతారని నేను బిలీవ్ చేస్తాను పర్సనల్గా. ఇక్కడున్న కోవూర్ యూత్కి, ఎస్పెషల్లీ ఆల్ ద ఆడియన్స్ హూ ఆర్ వాచింగ్ ఇట్ అండ్ ఆల్ ద పాడ్కాస్ట్ వ్యూవర్స్, ఐ జస్ట్ వాంట్ దెమ్ టు నో, మీరు ఎలాంటి ప్లాన్ వేశారు కోవూర్కి, ఎలాంటి విజన్ ఊహిస్తున్నారు కోవూరులో, అదొకసారి ఏమైనా వివరించగలుగుతారా? మీరు చెప్పినట్టు కోవూరు అంటే ఒక డైవర్స్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మనకి డిఫరెంట్ మనము జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక పక్కన తీరం ఉంది, మనము వీ కెన్ ఎంకరేజ్ టూరిజం చేయొచ్చు. చాలామందిని ఏదైనా ఇక్కడ హోటల్స్ ఓపెన్ చేయండి, బీచ్ ప్రాపర్టీస్ పెట్టుకొని ఒక బీచ్ ఫ్రంట్ రిసార్ట్స్ ఓపెన్ చేయండి, లేదా ఒక అమ్యూజ్మెంట్ పార్క్స్ ఓపెన్ చేయమని చెప్పి మనము ప్రోత్సహించవచ్చు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, లోకల్గా పడే ఇబ్బందులని మనం తొలగిస్తే ఆటోమేటిక్గా చాలామంది పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంటారు. అలానే రెండోది వచ్చి మాకు ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉంది, దానికి అవసరమైన ఇప్పుడు ఫీడ్ ఫ్యాక్టరీ పెట్టచ్చు, లేదా హ్యాచరీస్ పెట్టచ్చు,
దానికి ఏదైనా పవర్ సబ్సిడీ మనం ఇస్తే వాళ్ళు వస్తారు. రెండోది మా దగ్గర ఎక్కువగా ప్యాడీ ఫీల్డ్స్, అగ్రికల్చర్ చాలా ఎక్కువ మా దగ్గర. సో దానికి అవసరమైన మనము గోడౌన్స్ ఇవ్వచ్చు, కోల్డ్ స్టోరేజ్ పెట్టచ్చు, డ్రై స్టోరేజెస్ కావాలి ప్యాడీ పెట్టుకోవడానికి. అలానే ఈ వెజిటబుల్స్ గ్రో చేసినప్పుడు వీటిని పెట్టుకోవడానికి మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి. ఇలా వాటిని ఎంకరేజ్ చేయొచ్చు, వేరే హౌసెస్ ఎంకరేజ్ చేయొచ్చు. అలానే రెగ్యులర్గా మనకి ఇక్కడ మన అగ్రో ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అగ్రో ఇండస్ట్రీస్ ఎక్కువగా ప్రోత్సహించవచ్చు. హార్టికల్చర్ చేస్తున్నారు మా దగ్గర చాలామంది. వాటికి అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఎక్కడికో మనం వెళ్ళి ఇప్పుడు చెన్నై నుంచి తెప్పించుకుంటున్నాము, హైదరాబాద్ నుంచి తెప్పించుకోవడము, లేదా ఎక్కడో బాంబేలో ఫ్యాక్టరీ ఉంటే అక్కడ నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ అదేం పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీ ఏం కాదు. లోకల్గా ఎవరినైనా మనం ప్రోత్సహిస్తే వాళ్ళు పెట్టేదానికి కూడా ఉంది. ఒక పక్కన మనం బయట నుంచి పెద్ద పరిశ్రమలు తీసుకురావాలి, ఇంకో పక్కన మనకి లోకల్గా యూత్ అందరికీ మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేమండి. మనం ఒకటైతే అర్థం చేసుకోవాలి. మీరు అన్నారు నెక్స్ట్ 5 yearsలో ఏం చేయగలరు కోర్ యూత్ అని. 5 years ఈజ్ వెరీ స్మాల్ పీరియడ్ అండి ఏదైనా చేయడానికి. అసలు ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, మన స్టేట్ ఎకనామిక్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. దాంతోపాటు మనం 100% హార్డ్ వర్క్ కూడా అవసరం. ఇవాళ స్టేట్ పొజిషన్ బట్టి 100% హార్డ్ వర్క్ అవసరం. శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకురావాలి. అది ఒక 5 years స్పాన్లో అన్నీ జరిగిపోవాలంటే నేనైతే దాన్ని బిలీవ్ చేయలేను. అట్లీస్ట్ గివెన్ ఒక 10-15 years పీరియడ్ కానీ నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా నేను డెఫినెట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అంటే ఎంప్లాయ్మెంట్ వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టడానికి, లేదా నాకు తెలిసిన ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం కానివ్వండి. అలానే మీరు అన్నట్టు బయట మనకి ఇంటర్నేషనల్లో జరుగుతున్న సమిట్స్ ఏవైతే ఉంటాయి ఆ సమిట్స్కి వెళ్ళి దావోస్ కానివ్వండి, ఇట్లా చాలా చోట్ల జరుగుతుంటాయండి. మనకి ఎవ్రీ చైనాలో జరుగుతుంటాయి, మీకు అలా అన్ని చోట్ల జరుగుతుంటాయి. దావోస్ అనేది మన అందరికీ తెలుసు, ఎందుకంటే అందరూ అన్ని స్టేట్స్ వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి మీకు అందరికీ మన నోటెడ్ సమిట్ అది. చాలా చర్చలు కూడా జరుగుతుంటాయి. అలాంటి బోల్డ్ అని ఉంటాయి మనకి. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి మనము వీ కెన్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ హియర్, ఐ విల్ సపోర్ట్ యూ. సో యూ ఆర్ క్లియర్లీ టెల్లింగ్ దట్ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కోవూరులో చాలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి మినిమం ఒక 10 to 15 years విజన్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు ఒక 5-6 పరిశ్రమలు తీసుకొచ్చాం అనుకుందాము. తీసుకొస్తే వాళ్ళకి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అండి? ఒక 30,000, 40,000, 50,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. కానీ మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ మందిని ప్రోత్సహించాలి. బిజినెస్ వైపు అందరినీ డ్రైవ్ చేయాలి. వాళ్ళకి అవసరమైన స్కిల్స్ని మనం ప్రమోట్ చేయాలి. దానికి అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి అవసరమైన టెక్నికల్ హెల్ప్. ఇప్పుడు చాలామందికి ఏదో చేయాలని ఉంటుంది. నేను ఇవాళ యూత్లో చూస్తున్నాను, ఏదో చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకి గైడింగ్ ఫోర్స్ లేదు, ఎవరు ప్రాపర్గా గైడ్ చేసే ఛానల్ లేదు. నువ్వు ఇలాంటి పరిశ్రమ పెడితే నీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవాళ నేను చాలా చోట్ల తిరిగాను. అంటే మీరు అన్నారు కదా డోర్ టు డోర్ యాత్ర తిరిగినప్పుడు చాలామంది అండి లేడీస్ వాళ్ళు ఇంట్లో భర్తకి సపోర్ట్గా ఉండాలని చెప్పి బీడీలు చేత్తో చుడుతున్నారు. ఆ బీడీలు చేత్తో చుట్టాలంటే బుచ్చిరెడ్డిపాలెంలో కానివ్వండి, అక్కడక్కడ నేను కోవూరులో కూడా చూశాను, బీడీలు చేత్తో చుడుతున్నారు. అవి మొత్తము చుట్టి ఇంత చేస్తే వాళ్ళకి 200 rupees వస్తుందంట. అది దానికి వాళ్ళకి మొత్తము 3 days పడుతుందంట చుట్టాలంటే. అదే ఒక చిన్న మిషన్ ఉందనుకోండి, ఒక చిన్న మిషన్ వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తే అలాంటిది ఎన్నో క్రియేట్ చేస్తారు. మనీ వాళ్ళకి వచ్చే మనీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే నేను ఏమంటానంటే వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ను ఇంకొద్దిగా మెరుగ్గా వాళ్ళకి తెలియదు. అది అంటే అది తెలియదు. అది ఏదన్నా వాళ్ళకి సబ్సిడీ లోన్ ద్వారా అది రావడం చేస్తే వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే నేను చాలామంది మీరు డోర్ టు డోర్ తిరిగినప్పుడు నేను చాలామంది మహిళలు ఈ కుట్టు మిషన్లు చేసే వాళ్ళని చూశాను. వాళ్ళకి ప్రాపర్ మెషినరీ, ప్రాపర్ స్కిల్ సెట్. ఇవాళ మీరు చూస్తే ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ వచ్చాయి. మీరు కేవలం కొన్ని డిజైన్స్ డ్రా చేసి ఫీడ్ చేస్తే అవి టోటల్గా శారీ ఆ డిజైన్ వచ్చేస్తుంది. లేదా ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ కొన్ని ఉంటాయి డిజైన్స్, లేదా డిజైన్స్ కొనుక్కొని చేసుకోవచ్చు. వాళ్ళకి సబ్సిడీ కానీ ఇస్తే ఒక హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ వస్తుంది కదండి. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ పెట్టచ్చు. మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈవెన్ చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి అవసరమైన సపోర్ట్ వాళ్ళు చేస్తున్న. ఇప్పుడు మిషన్ మేడ్ ఒకలాగా ఉంటుంది, హ్యాండ్ మేడ్ వృత్తులు ఒకలాగా ఉంటుంది. సో సమ్ పీపుల్ వాంట్ మిషన్ మేడ్ బికాస్ ఇట్ ఈస్ చీప్.
సమ్ పీపుల్ వాంట్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ హ్యాండ్ మేడ్ కావాలనుకుంటారు. మా దగ్గర స్పెషల్ క్వాలిటీ పాటూరు, మా దగ్గర పాటూరు ఉంది. పాటూరు సారీస్ ఆర్ వరల్డ్ ఫేమస్ అండి. ఎవ్రీ వన్ హూ కమ్స్ ఆంధ్రప్రదేశ్ దే కమ్ అండ్ విజిట్ పాటూరు అండ్ బై సారీస్. అలాంటి ఇండస్ట్రీ, అలాంటి ప్లేస్ మన కాన్స్టిట్యున్సీలో ఉంది. అలానే బుచ్చిరెడ్డిపాలెంలో మనం చూస్తున్నాము చేనేత వర్గాలు ఉన్నాయి. వాళ్ళకి కొద్దిగా ప్రోత్సాహం, కొన్ని ఎగ్జిబిషన్స్ పెడతాము. ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ శారీస్ ప్రమోట్ చేస్తే ఒక మధ్యలో ఒక దళారి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వెళ్ళి అది చేసే బదులు ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఒక విధం కాదు, అంటే ఓన్లీ ఫ్యాక్టరీస్ తీసుకొస్తేనే అన్ఎంప్లాయ్మెంట్ తొలగిపోతుంది, లేదా మనం ఓన్లీ కొన్ని పరిశ్రమలు పెడితే అన్ఎంప్లాయ్మెంట్ తొలగిపోతుంది అని కాదు. లోకల్ వాళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్ళ ఎంపవర్మెంట్ మనం చేస్తే కూడా లోకల్గా మనకున్న రిసోర్సెస్ని వాడుకొని, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు రిసార్ట్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, లేదా ఒకవేళ ఇనీషియల్గా రిసార్ట్స్ పెట్టడానికి హెసిటేట్ చేస్తుంటే గవర్నమెంటే, ఇంతకుముందు మా నాన్నగారు చేశారు, ఇక్కడ మైపాడ్ బీచ్ దగ్గర రిసార్ట్ ఒకటి ఆయనే కన్స్ట్రక్ట్ చేయించారు. ఇవాళ మీరు చూస్తే దాని పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ఆక్వా స్పోర్ట్స్ ప్రమోట్ చేయొచ్చు. దాని ద్వారా కొంతమంది ఎవరన్నా వాళ్ళే పెట్టుకుంటారంటే ఇంత అమౌంట్ ఏదైనా గవర్నమెంట్కి పే చేసి మీరే పెట్టుకోండి అది చేసేది. అలా డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రమోటింగ్. ఓన్లీ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఉంది మన కాన్స్టిట్యున్సీలో. వాళ్ళకు కూడా ఖచ్చితంగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి. ఇప్పుడు మత్స్యకారులు చాలామంది వేటకి వెళ్తుంటారు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, పెద్ద పెద్ద క్రూజర్ షిప్స్ మన తీరంలోకి వచ్చేసి వీళ్ళు పడుతున్న ఈ వేట అయితే చేపలన్నీ కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాయి. వాళ్ళని ఎలా అరికట్టాలి? మా ప్రాంత ప్రజలు వాళ్ళు చేపలు పట్టుకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టు. అలా అనుకోవాలి. దాని మీద ఏ చర్యలు లేవు ఇప్పుడు వరకు. అవన్నీ మనం ప్రివెంట్ చేసి ఒక హద్దు, ఈ పెరిఫరీ వరకు మా కాన్స్టిట్యున్సీలోకి ఎవరు రావడానికి లేదు. వస్తే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఆ చర్యలు ఎక్కడ కూడా జరగట్లేదు. సో వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎరాడికేటింగ్ అన్ఎంప్లాయ్మెంట్. పీపుల్ డిఫరెంట్ సమస్యలు చెప్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్కి. ఖచ్చితంగా డౌన్ ద లైన్ అంటే 5 yearsలో తీసుకురావాల్సిన పరిశ్రమలు తీసుకొస్తాము. ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో చేస్తాము. బట్ గివెన్ అ టైమ్, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఐ కెన్ మేక్ షూర్ మా ప్లేస్లో ఎవరు కూడా అన్ఎంప్లాయిడ్ అని బాధపడేది లేకుండా చేయడానికి నాకైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫార్మర్స్ వెల్ఫేర్. ముఖ్యంగా ఇక్కడైతే ప్యాడీ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు సార్. కోవూరులో నేను చూసిన వరకు అయితే మొత్తం మూడు పంటలు ఏమో పండుతాయని చెప్పారు. వెరీ ఫర్టైల్ ల్యాండ్స్. అంటే 2 అయితే వస్తాయి. 3 అనేది ఇంతకుముందు పాత రోజుల్లో వచ్చేది, కానీ ఇప్పుడు 2 పంటలు అయితే బాగా వస్తాయండి. ఫర్టైల్ ల్యాండ్స్ ఆల్ మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఫర్టైల్. ఫార్మర్స్ ఎలాంటి సమస్యలు చెప్పుకున్నారు సార్ మీకు? ఫార్మర్స్ బేసిక్గా అండి వాళ్ళకి ప్రైస్ ఒకటి ఇష్యూగా ఉంది. రెండోది ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయాయి. వాళ్ళకి ఒకటి వచ్చి వాళ్ళు వేసే యూరియా కాస్ట్ కానివ్వండి, లేకపోతే ఈ లేబర్, యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయి బయట నుంచి లేబర్ని తీసుకొచ్చి చేయించడం కానివ్వండి, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. ఎవ్రీ ఇయర్ అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, కానీ వాళ్ళు ప్రోడక్ట్ అమ్మేటప్పుడు అంటే వాళ్ళ గ్రెయిన్స్ అమ్మేటప్పుడు వాళ్ళు పుట్టికి వాళ్ళ రేట్స్ మాత్రం పెరగట్లేదు. అది బేసిక్గా రైతులందరూ ఎదుర్కొంటున్న సమస్యలు. రెండోది వచ్చి వాటరు, వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వాల్సిన టైంలో వాటర్ ఇవ్వక అదొక సమస్య ఎదుర్కొంటున్నారు. దీనికి మనము ఏదన్నా టెక్నికల్ ఆస్పెక్ట్ యాడ్ చేస్తే చాలా అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళకి ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి ఇప్పుడు మనకి డ్రోన్తో స్ప్రేయింగ్స్ వచ్చాయి ఇవాళ, అవి చేయొచ్చు. తర్వాత మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మీకు ఇప్పుడు చూస్తే మొత్తం టోటల్గా ప్యాడీ చేస్తున్నాము. ప్యాడీతో పాటు మిక్స్డ్ మనము అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మేము 2 పంటలే పడతాయి మాకు. దీంతో పాటు ఏదైనా అనుసంధానం చేస్తూ ఇంకేదైనా గ్రో చేస్తే దానికి పెట్టుకున్నా. అలానే టెక్నికల్గా మీరు ఇప్పుడు మన బౌండరీ పెరిఫరీ ఉందనుకోండి. ఇప్పుడు సో అగ్రికల్చర్ ల్యాండ్ ఒక రైతుకు ఉంది, అతనికి అగ్రికల్చర్కి దున్నడానికి ఇవాళ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ట్రాక్టర్స్ కూడా మీరు దాని లోపల ఫీడ్ చేసి మీ బౌండరీ కానీ సెట్ చేసి పెడితే అదే ప్లౌ చేసేస్తుంది మనిషి లేకుండా. చేయగలుగుతుంది, ఆటోమేటిక్గా చేయగలుగుతుంది. మీరు పెరిఫరీ సెట్ చేస్తే పెరిఫరీ చుట్టూరు మొత్తం అదే ప్లౌ చేస్తుంది. అలానే మీకు స్ప్రేయింగ్ కానివ్వండి, బౌండరీ సెట్ చేసుకుంటే అక్కడ అవసరమైన స్ప్రేయింగ్ అదే చేస్తుంది. ఇలా హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిస్తే, అలానే వాళ్ళకి అవసరమైన ఈ ఎక్విప్మెంట్ మీద ఏదన్నా వాళ్ళకి సబ్సిడీ ఇప్పగలిగితే, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఉన్నాయి. ఎమర్జింగ్ వరల్డ్ అండి, డే ఆన్ డే చాలా ఉన్నాయి. వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెరిగిపోయింది. ఇంకా దాని మీద డెవలప్మెంట్స్ ఇంకా పెరిగిపోతున్నాయి. రేపు ఇంకొక పర్టికులర్ అంటే రోజు ఎలా వస్తుందంటే మన వాయిస్ కమాండ్ ద్వారా ఎక్కడి నుంచి అయినా, ఇప్పుడు కూడా కొంతమంది మీరు చూస్తే ఇంట్లో ఉండి కూడా ఫోన్ మోటార్ని ఆన్ చేయడం ఆఫ్ చేయడము అలాంటివి చేస్తున్నారు. అలాంటి
ఇప్పుడు రైతులు ఎక్కువగా కాన్స్టెంట్గా వెళ్ళి అక్కడే టైం స్పెండ్ చేయాలన్నా అది ఉంటుంది. చాలా సమస్యలు ఉన్నాయండి. సో యూ వాంట్ ఇంటిగ్రేట్ టెక్నాలజీ ఇంటూ ఫార్మింగ్. ట్రూ. అంటే ఏదన్నా మనకి ఈల్డ్ బాగుండాలి, మనకి వాళ్ళ అయ్యే ఎక్స్పెన్సెస్ ఎలా తగ్గించాలనే ఆలోచన ఉండాలి. ఇవాళ మనకి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కానీ మన రైతులకి అవగాహన కల్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా వీటిని వాడతారు. అంటే రానున్న రోజుల్లో ఎక్స్పెన్సివ్ డే ఆన్ డే పెరుగుతుంది, డే ఆన్ డే తగ్గించుకుంటూ వెళ్ళచ్చు. ఒకటేసారి డ్రాస్టిక్గా ఇవాళ 35,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఖర్చు అవుతుంది. దానికి డ్రాస్టిక్గా మనము 15,000కి తీసుకురావచ్చు. ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అలానే వాళ్ళకి ధర కూడా పెరిగితే ఇప్పుడు రైతు నేను రైతుగా కోట్లు సంపాదించిన ఏ రైతు కూడా చెప్పలేరండి. రైతు ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాడు, ప్రొఫెషన్గా ఇదే తీసుకున్నారు. వాళ్ళకి భూమి అంటే ప్రేమ. మీరు చూస్తే ఏ రైతన్నా ఒక ఇంట్లో మీరు ఈ రోజంతా వండిపోండి అంటే వండిపోలేరు. ఖచ్చితంగా నేను చేలోకి వెళ్ళి రావాలి, నేను పొలానికి వెళ్ళి రావాలి అని చెప్పి అంటారు. రైతుకి ఎప్పుడుగా ఆలోచన ఎక్కడ ఉంటుంది అంటే ఎలా ఉంది నా క్రాప్, ఎలా ఉంది, దాని మీదే ఉంటారు కాన్స్టెంట్గా. సో అవును, ఒక చిన్నపిల్లల్ని మనం ఎలా అయితే చేస్తామో అలా పంట పొలాలు కూడా ఒక రైతుకి అలానే ఉంటుంది. కానీ రైతు కూడా ఆ పంట పొలాల నుంచి అంతే ఇల్లు పొందాలనేదే. ఎలా అయితే మనం ఇవాళ డిఫరెంట్ ప్రొఫెషన్స్ చూస్తున్నామో, అందరూ లక్షల్లో సంపాదిస్తున్నారు, కొంతమంది కోట్లలో కూడా సంపాదిస్తున్నారు. ఎందుకు రైతు సంపాదించలేకపోతున్నారు? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీస్ ఇంపైప్ చేయాలి, రైతు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి. ఒక మంచి అంటే ఎలా అయితే మనం వేరే ప్రొఫెషన్స్ చెప్పుకుంటాం, అలానే ఒక ఫార్మర్ కూడా అతని ప్రొఫెషన్ని మనము గొప్పగా చెప్పుకునే విధంగా తీసుకురావాల్సిన టెక్నాలజీస్ తీసుకొచ్చి వాళ్ళని ఫార్మర్స్కి ఇంపైప్ చేసి వాళ్ళందరూ ప్రాస్పరస్గా ఉంటాయి. ఎలా అయితే నేను ఇందాక మీకు చెప్పాను, ఆక్వాలు వాళ్ళ చేపలకి వెళ్ళి వాళ్ళు చేపలు పట్టుకొస్తే సంతోషంగా ఎలా అయితే ఉంటారో, వీళ్ళు కూడా వాళ్ళు 2 నెలలు 3 నెలలు కష్టం తర్వాత మంచి ఆదాయం వస్తే వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్ విల్ గో డౌన్ అండి. ఇది ఒక్కరితో ఆగేది కాదు. ఒక ఫ్యామిలీ సంపాదించుకుంది అనుకోండి, ఖర్చు ఎక్కువ పెడతారు. ఇంకొన్ని మీరు అన్నట్టు హోటల్స్ పెరుగుతాయి, తర్వాత మనకి షాపింగ్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రావాల్సిన షాపింగ్ మాల్స్ వస్తాయి, మూవీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇది ఒక ఎకో సిస్టమ్, ఒకదానికి లింకు. ఒక పర్సన్ మనీ కానీ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ చైన్ ఎఫెక్ట్గా అది అందరికీ వెళ్తుంటుంది. మీరు ఇప్పుడు డౌన్ ద లైన్ మనం ఒక 20 years బ్యాక్ వెళ్ళామనుకోండి, బ్యాక్ ఇన్ 2000 పర్ పర్సన్ వచ్చే వేజ్ చూస్తున్నారు అనుకోండి, అతనికి 2,000-3,000 వస్తే చాలా గొప్ప. 2,000-3,000 మీకు ఖర్చు పెట్టాలనుకోండి, దాంట్లో ఎంత ఖర్చు పెడతాడు? 100 రూపాయలు, 200, 300 ఏదైనా లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టాలంటే అది ఖర్చు పెడతాడు. ఫ్యామిలీ కోసం ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు. ఆయన ఖర్చు పెట్టుకోక మిగిలింది ఒక 500 దాచుకునేవాళ్ళు. ఆ రోజున మన ఎక్స్పెన్సెస్ కూడా కంట్రోల్లో ఉండేవి, 100-200లో ఉండేవి. ఎప్పుడైతే దే స్టార్టెడ్ అంటే స్లోలీ 2005కి కొద్దిగా బాగా మన ఆదాయాలు పెరుగుతున్నాయి. సో ఖర్చులు కూడా మనం పెంచుకున్నాం, లగ్జరీస్ పెరిగాము, అందరూ కూడా కంఫర్టబుల్గా జీవించడం స్టార్ట్ చేశారు. స్లోగా హౌస్ కట్టుకోవడం స్టార్ట్ చేశారు, స్లోగా మంచి కార్లు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఇదంతా ఒక ఏమంటారంటే చైన్ ఎఫెక్ట్. ప్రతి ఒక్కరు అది నేను అనేది ఒక ప్రొఫెషన్ అనే కాదు, ఇప్పుడు అలా ఎలా అయితే అన్ని ప్రొఫెషన్స్ ఉంటున్నారో అగ్రికల్చర్లో కూడా ఉండాలి అనేది. ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళకి బెనిఫిట్స్ వస్తే వాళ్ళు కూడా they have to grow. Are you an agriculture based family, sir? Of course, my family is we are aged down, we are all from farmers. My great grandfather had several hundred of acres. Slowly due to different reasons, by the time my grandfather, he was having 10 acres. Later on, after my father grew up, ఇంకొక 10 acres అట్లా కొన్నారు. 20 acres మా తాతకు ఉండింది, రైతుకు ఉండింది. ఆ తర్వాత మేము కూడా, మా ఫాదర్ కూడా ఎప్పుడు హీ నెవర్ లెఫ్ట్ హిస్ రూట్స్. అంటే వెళ్ళి ఏదో ఫార్మింగ్ అనే కాదు, కానీ ఎప్పుడు కూడా ల్యాండ్స్ కొనాలి, చెట్లు పెంచాలి, అదొక ఇంట్రెస్ట్ మా ఫాదర్కి. ఇప్పుడు ఆ ఇన్స్టెంట్ ఉంటుంది, ఎవరికైనా ఇన్స్టెంట్ ఉంటుంది. ఇప్పుడు సిటీ కల్చర్లో కూడా సార్ ఇది బాగా ఫేమస్ అవుతుంది, వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పి. ట్రూ ఇప్పుడు అంతా వచ్చింది. ఈవెన్ మూవీస్ కూడా తీస్తున్నారు ఆ కాన్సెప్ట్లో. అది కూడా వన్ వే ఆఫ్ ఎంకరేజింగ్ ఫార్మింగ్ అండి. అది కూడా మూవీలో చూపించింది కానీ వీకెండ్ ఫార్మింగ్ కూడా వన్ వే ఆఫ్ ఎంకరేజింగ్ ఫార్మింగ్. సో అది నేనంటాను, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం తీసుకురావాలి. రైతు కూడా ప్రాస్పరస్ ఉండాలి. మా ఏరియాలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. దాదాపు మాకు 2 lakh acres దాకా ఈ ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. 2 lakh acres మా కాన్స్టిట్యూన్సీలో హ్యూజ్. దట్స్ హ్యూజ్. అదే అంటున్నా, 2 lakh acres ఉంది. వీళ్ళందరికీ లబ్ధి చేకూరితే ఎంత డెవలప్మెంట్ పొటెన్షియల్ మా కాన్స్టిట్యున్సీకి ఉందో ఒకసారి మీరు ఆలోచన చూడండి. ఒక రైతు దీని మీద ఒకవేళ మనం యావరేజ్గా ఒక్కొక్క రైతుకి 10 ఎకరాలు ఉన్నా అనుకున్నా, ఇంతమంది ఎంత హ్యూజ్ ఎకో సిస్టమ్ మనకి ఫామ్ అవుతుంది. అదే నా ఆస్పిరేషన్ కానివ్వండి, నా థాట్ ప్రాసెస్ అలానే ఉంది. 100% రైతులకి హెల్ప్ఫుల్గా ఉండాలి.
అలానే వేరే చదువుకున్న ప్రొఫెషన్స్కి వాళ్ళు చదువుకున్న ఉద్యోగం తగ్గట్టు రావాలి. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. సో యూఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, కాలేజెస్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పరంగా, లైక్ హౌ డూ యూ వాంట్ టు టేక్ కోవర్ ఇన్ దట్ ఫీల్డ్? ఎట్లా కాలేజెస్ ఎట్లా తీసుకెళ్ళి? నాకైతే అంటే నేను దాన్ని చూడాలి, అది ప్రపోజల్. నాకైతే మా ఏరియాలో అంటే నెల్లూరు జిల్లాకైనా కనీసం ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండాలనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా రైతులు ఉన్నారు. అది అంటే అగ్రికల్చర్ అంటే ఓన్లీ పాడి ఫీల్డ్సే కాదు కదండి, డిఫరెంట్ హార్టికల్చర్స్ ఉన్నాయి, దాంట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో వాటికి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే మన దానికి అనుసంధానంగా ఆగ్రో ఇండస్ట్రీస్ ఉంటాయి. నేను అన్నట్టు ఆగ్రో ఇండస్ట్రీస్కి ఇక్కడ వాళ్ళకి పొటెన్షియల్ చదువుకున్న యూత్ దొరుకుతారు. వాళ్ళకి కావాల్సింది ఆగ్రో ఇండస్ట్రీస్ కావాల్సింది స్కిల్ కూడా దొరుకుతుంది కదండి. సో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా మనము అది ఒక మంచి ఆలోచన ఉంటుంది. సో మీ మేజర్ ఏం వచ్చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, యూత్కి ఆ రెవెన్యూ సిస్టమ్స్ క్రియేట్ చేయడం, లోకల్గా సబ్సిడీస్ ఇస్తూ వాళ్ళంతకు వాళ్ళు స్వయంగా ఉపాధి కలిగించుకునేలా ఒక సిస్టమ్స్ని క్రియేట్ చేయడం అనేది మీ మేజర్ ఏం కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే దట్ విల్ బెనిఫిట్ మై కాన్స్టిట్యున్సీ. కాన్స్టిట్యున్సీ ఓవరాల్గా ఇట్ విల్ బీ ప్రాస్పరస్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాస్పరస్, మంచి ఇల్లులు వస్తాయి, మంచి మేము దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్ ద మీన్ ప్రాసెస్ ఇవన్నీ చేస్తూ అక్కడ అవసరమైన మౌలిక వసతులన్నీ కూడా మనం మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. యాజ్ ఇన్ మన రెవెన్యూ పెంచుకుంటూ పోతూ మన లైఫ్ స్టైల్ కూడా పెరగాలి, మన నేబర్హుడ్ లైఫ్ స్టైల్ కూడా పెరగాలి. రెండు సరి సమానంగా వస్తుంటాయి. ఒకటి మిస్ అయినా కానీ ఇంకోటి ఎదగలేకపోతాం. దట్ ఈస్ మై విజన్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఇట్లా అంటే అటు ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి, యంగ్స్టర్స్కి హెల్ప్ చేయాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే అంటే అన్ఎడ్యుకేటెడ్. సార్ మీకు ఇప్పుడు ఎంత విజన్ ఉంది, ఎంత ప్లానింగ్ ఉంది, నెక్స్ట్ 15 years ఇలా చేసుకుంటే కొవ్వూరు ఈ రేంజ్కి ఎదుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. బట్ బేసిక్గా పాలిటిక్స్కి వచ్చేసరికి నాలాంటి న్యూట్రల్ పర్సన్స్ చూసేది ఒకటే సార్, 5 సంవత్సరాలు మీరు పవర్లో ఉంటారు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవర్లోకి వస్తారా రాడనేది క్వశ్చనబుల్ థింగ్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరగాలి అని అంటే ఒకే వ్యక్తి ఒక 10-15 సంవత్సరాలు పవర్లో ఉంటేనే అది జరుగుతుంది. సో హౌ డూ యూ ఛాలెంజ్ ఇట్? ఇప్పుడు నేను కూడా గమనిస్తున్నాను సార్, చాలా మటుకు ప్రీవియస్ టైం టీడీపీ గవర్నమెంట్లో కట్టిన కొన్ని స్థలాలు తర్వాత వైఎస్ఆర్సీపీ పవర్లోకి వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేసేసిండ్రు. సేమ్ హ్యాపెన్ ప్రీవియస్ టైం ఆల్సో. ఏదన్నా వైఎస్ఆర్సీపీ చేసిన లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినవి ఒకసారి టీడీపీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆపేసిండ్రు. మీరు దీన్ని హౌ వుడ్ యూ లైక్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్? అంటే కొవ్వూరు అసెంబ్లీలో ఇలాంటి మైండ్ సెట్, నాలాంటి మైండ్ సెట్ ఉన్న ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? నేనేమంటానంటే ఎప్పుడైనా కూడా అండి పాలిటిక్స్ అంటే ఏదో డిఫరెంట్గా మనం చూడకూడదు అండి. డే టు డే పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. మనం ఎన్నుకున్న లీడరు మనకు కూడా ఆ డే టు డే, ఇప్పుడు మనం ఒక రాంగ్ లీడర్ని ఎన్నుకున్నాం అనుకోండి, డే టు డే ఆ ఇబ్బంది మనం రాంగ్ లీడర్ చేసే ఇబ్బందులు అన్నీ కూడా మనకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలానే రైట్ పర్సన్ ఎన్నుకుంటే మనం అందరం ఏంటంటే పాలిటిక్స్ అంటే ఏదో డిఫరెంట్, ఏదో ఎలక్షన్ 5 ఏళ్ళకి వస్తుంది, ఓటు వేయాలి, ఓటు వేస్తే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వస్తాడు, ఒకసారి ఒకరికి ఇచ్చాము ఇంకొకరికి ఇద్దాము అనేది కాదు. నేను అనేది ఏంటంటే ఒక పర్సన్ ఒక మంచి యాటిట్యూడ్తో వెళ్తున్నాడు, ఒక మంచి విజన్తో వెళ్తున్నాడు, ఆ 5 ఏళ్ళు కనీసము అతను చెప్పిన దాంట్లో ఏదో కొద్దిగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటాను, ప్రోగ్రెసివ్గా తీసుకెళ్తున్నాడు. ఆ ప్రోగ్రెస్ మీకు కనిపిస్తున్నప్పుడు మీ కళ్ళ ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మా నాన్నగారు నేను చెప్పాను 2014 ముందు ఎలా ఉండింది, లేకపోతే 2004 కన్నా బిఫోర్ ఎలా ఉండింది కొవ్వూరు కాన్స్టిట్యున్సీ చూడండి. మీరు ఇప్పుడు రోడ్స్ కానివ్వండి, ఇప్పుడు మచ్చగారి గ్రామాల్లో కనెక్టివిటీ బ్రిడ్జ్ ఒకటి కట్టారు మా నాన్నగారు ఇక్కడ. మనకి ఇప్పుడు మచ్చగారి గ్రామాల్లో ఎన్నో రోజుల కలాది ఇటు నుంచి మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి కావలి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. వాళ్ళ పొలాలన్నీ అటువైపు ఉంటే వాళ్ళందరూ బోట్లలో వెళ్ళేవాళ్ళు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆయన చేశారు. నేనేమంటానంటే అలాంటి లీడర్స్ని ప్రోత్సహించాలి. న్యూట్రల్స్ ఒక టైం ఇతను చూసాము, ఒక టైం ఇంకొకరిని చూద్దామని చెప్పి ఆలోచన అనేది అందరూ కూడా మాట్లాడుకోవాలి. పాలిటిక్స్ అంటే ఏదో డిఫరెంట్ కాదండి. మనతో పాటు పాలిటిక్స్ ఉంటాయి, డే టు డేలో పాలిటిక్స్ ఉంటాయి, మంత్ ఆన్ మంత్ పాలిటిక్స్ ఉంటాయి. అట్లా మనతో పాటు ఈక్వలెంట్గా ట్రావెల్ చేసేదే పాలిటిక్స్. సో మనం ఎలా అయితే ఇప్పుడు ఫార్మర్ ఎలా అయితే డే టు డే బేసిస్లో అతను ఫార్మింగ్ చేస్తుంటాడో, ఒక యంగ్స్టర్ వర్క్ చేసేటప్పుడు ఐటీ కంపెనీలో డే ఆన్ డే ఎలా అయితే వర్క్ చేస్తున్నాడో, అలానే ఒక రాజకీయ లీడరు అలానే డే ఆన్ డే అతను కూడా
వర్క్ చేస్తున్నాడా మన ప్రోగ్రెస్ కోసము. ఒకటేసారి నేను అద్భుతాలు అవుతాయని నేను కూడా చెప్పను. 1 డేలో అద్భుతాలు అవు, 5 ఏళ్ళలో కూడా అద్భుతాలు. 5 ఏళ్ళు అనేది చాలా షార్ట్ స్పాన్. అందులో ఆ ఫస్ట్ వచ్చిన 1 ఇయర్ పోతుంది, లాస్ట్ వచ్చిన 1 ఇయర్ పోతుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ అన్ని సెటిల్ చేయడము రెక్టిఫై అవుతుంది. రెండోది వచ్చేసరికి ఎలక్షన్ ఇయర్కి వచ్చేసరికి జనాల్ని ఎలా ఇది చేయాలనేది పోతుంది. ఇంకా మిగిలింది 3 ఇయర్స్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ 3 ఇయర్స్లో ఏదో చేసేయాలంటే కాదు, కానీ ప్రోగ్రెసివ్ గ్రోత్ ఉందా లేదా, అతనికి ఆ విజన్ ఉందా లేదా, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాడు, మీకు ఆన్సరబుల్గా ఉన్నారా లేదా, ఒక పర్సన్ యాటిట్యూడ్ ఎలా ఉంది, మనం వెళ్ళినప్పుడు ఒకవేళ పవర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, పవర్ లేనప్పుడు ఎలా ఉంది అనేది జనాలు కూడా చూడాలండి. న్యూట్రల్ ఓటర్స్ మీరు చెప్తున్నారు, న్యూట్రల్ ఓటర్స్ ఇంకెక్కువ చూడాలి. పొలిటికల్గా అలైన్ వాళ్ళు ఏమవుతారు, ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి ఉంటారు. న్యూట్రల్ ఓటర్సే దీంట్లో కీ రోల్ ఉంటారు. మీరు ఒక వ్యక్తి స్వభావం చూడండి, ఆ వ్యక్తి విజన్ చూడండి, ఆ వ్యక్తి నిజంగా గతంలో చేశారా లేదా, ఆ ట్రాక్ రికార్డ్ చూడండి. గతంలో చేసి ఉంటే అతన్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయకపోతే డిమోటివేట్ అవుతారు. ఎవరైనా కానివ్వండి 100% డిమోటివేట్ అవుతారు. ఇప్పుడు ఇంత చేశాను నేను, నన్ను గుర్తుపెట్టుకోలేదంటే ఎవరైనా డిమోటివేట్ అవుతారు. ఒకవేళ ఆ టైం ఏదో మిస్టేక్ జరిగింది, లేదా చాలామంది నెక్స్ట్ టైం అయినా మళ్ళీ అయినా యూ టేక్ సార్, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ డిమోటివేషన్ కదా, నాకు అక్కడ ఏమనిపించింది అని అంటే, సార్ పాలిటిక్స్ ఈజ్ అప్ అండ్ డౌన్ బిజినెస్. సడన్గా ఒకసారి మీకు ఒక మంచి ఫేమ్ వచ్చి ఉంటుంది, అదే దినేష్ రెడ్డి గారు సూపర్ చేశారని చెప్పి, సడన్గా సమ్ ఆర్ అదర్ ఇన్సిడెంట్ విల్ టేక్ యూ డౌన్. అదే దినేష్ రెడ్డి గారు అలా చేయకుండా ఉండాల్సిందే, అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పి కూడా అంటారు పాలిటిక్స్లో. అలాంటి మూమెంట్స్లో మీరు వ్యక్తిగతంగా ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఒక పాత సామెత ఉంటుంది, ప్రతి నాలికి ఒక రుచి ఉంటుందంట, ప్రతి మైండ్కి ఒక ఆలోచన ఉంటుందంట. మనకున్న ఈ రాష్ట్ర జనాభాలో అవును, ఎవ్రీ వన్ మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ వన్ మౌత్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ వన్ టేస్ట్ డిఫరెంట్లీ. ఇప్పుడు నాకు ఒక రుచి నాకు బాగా నచ్చుతుంది, మీకు ఇంకొక రుచి బాగా నచ్చుతుంది. అలానే మన మైండ్ సెట్ అలానే ఉంటుంది, మన ఆలోచనలు అలానే ఉంటాయి. మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించాను, నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించారు. అక్కడ మనం తీసుకున్న స్టెప్. మీరు డిమోటివేట్ అవుతారా సార్ ఎప్పుడన్నా? ఆఫ్ కోర్స్ అండి, యాజ్ ఎ హ్యూమన్ ఎవ్రీ వన్ విల్ గెట్ డిమోటివేటెడ్. ఎందుకు ఎవరు మీరు ఇప్పుడు నేను అడుగుతాను, నేను మిమ్మల్ని అడుగుతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి మీరు డిమోటివేట్ అవుతారా? 100% అవుతారు. బట్ హౌ డు యూ రీగెయిన్ హౌ ఫాస్ట్ యూ రీగెయిన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. డిమోటివేషన్ అందరికీ ఉంటుంది, అది సహజము. అది మీరు ఇప్పుడు అది డబ్బే మోటివేషన్ ఇస్తుందనో లేకపోతే అలా కాదు. కొంతమంది బాగా అల్ట్రా రిచ్ ఉంటారు, కానీ వాళ్ళకి లైఫ్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. అది డబ్బే ఇస్తుంది, లేకపోతే ఇదే ఇస్తుంది, అదే ఇస్తుంది అని ఏమి ఉండదు. మీకేం కావాలో అదే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనం అనుకున్నది జరిగినప్పుడు, లేదా మనం అనుకున్న ఆలోచనలో అది అక్కడ కార్యరూపం దాల్చుండదు, లేదా ఎవరో ఒకరు మనల్ని నెగిటివ్ మాట అంటారు. ఆ మూమెంట్లో మనం డిమోటివేట్ అవుతాము. ఖచ్చితంగా హ్యూమన్స్గా మనమేమి ఎమోషన్ లేని బియింగ్ కాదు. అందరూ ఎవ్రీవన్ ఈజ్ ఎమోషనల్. ఆ ఎమోషనల్ కోషెంట్ ఉంటుంది. ఒకరు తొందరగా ఎఫెండ్ అవుతారు. నేను ఒక మాట అనగానే మీరు మేబీ ఏడ్చేస్తారేమో. నేను కొంతమంది అంత ఫాస్ట్గా ఏదో ఒక పీక్ లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్కి వెళ్తే కానీ మీరు ఎమోషనల్గా వీక్ గారేమో. అది స్లో మనం పెంచుకోవాలండి, అది ఎమోషనల్ది పెంచుకోవాలి. డిమోటివేషన్ అనేది అందరూ జరుగుతుంది, కానీ హౌ ఫార్ ఆర్ హౌ క్విక్లీ యూ గెట్ బ్యాక్ ఇస్ ద థింగ్. ఓవర్ నైట్ ఐ గెట్ బ్యాక్ అండి, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఓవర్ నైట్ ఐ కెన్ గెట్ బ్యాక్ రీమోటివేటెడ్, వీ కెన్ కీప్ గోయింగ్. అదర్వైజ్ మనం ఎక్కడ వేసింది అక్కడే ఉంటాం. డిమోటివేషన్లో వెళ్తే ఎవరో మనల్ని ఏదో అన్నారు, ఎవరో మనల్ని డిమోటివేట్ చేశారు, లేదా నేను అనుకున్న పని కాలేదు అని చెప్పి నేను కానీ డిమోటివేట్ అయితే మనం ఇంకా బ్యాక్ వెళ్తాం తప్ప ప్రోగ్రెస్ అనేది ఉండదు. యాజ్ హ్యూమన్స్ వీ నీడ్ ప్రోగ్రెస్. డే ఆన్ డే మనం ప్రోగ్రెస్ అవ్వాలి. ఆ ప్రోగ్రెస్ని మనం కోరుకోవాలి. ఎవరో మనల్ని డిమోటివేట్ చేశారు, ఎవరో మనకి ఏదో జరిగింది, ఇంకేదో జరిగిందని చెప్పి మనం ఎక్కడ ఆగకూడదు. ఖచ్చితంగా. కాకపోతే కొంతమందికి ఒక వారం పడుతుంది, కొంతమందికి ఒక రోజులో అవుతుంది. అది స్లోగా కొంతమంది హ్యాండిల్ చేయలేకపోతే అది తగ్గించుకుంటూ వెళ్ళాలి. మీరు ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం కానివ్వండి, ఆ డిమోటివేషన్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మోటివేషన్ ఉంటుంది. కొంతమందికి ఒక మంచి మోటివేషన్ మూవీ చూస్తే మోటివేట్ అవుతారు, లేదా కొంతమంది పాటలు విని ఆ డిమోటివేషన్ తీసేసుకుంటారు. అలా మీరు ఎలా స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలరు, ఎలా డిమోటివేషన్ని మళ్ళీ రీగెయిన్ చేయగలరు. కొంతమంది జిమ్ చేసి కూడా ఆ మోటివేషన్ తెచ్చుకుంటారు, వాళ్ళ బాడీని చేసుకొని కూడా మోటివేషన్ తెచ్చుకుంటారు. సో అలా ప్రతి ప్రొఫెషన్లో ఒక సాటిస్ఫాక్షరీ పాయింట్ ఉంటుంది. అవును, అంటే నేను ఈ పాయింట్ కోసం అది నాకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను అని చెప్పి. సో మీరు ఈ పొలిటికల్ ప్రొఫెషన్లో
వాట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ దట్ యు ఆర్ గెట్టింగ్ ఎవ్రీ డే? పాదయాత్ర చేసి రాత్రి వచ్చి ఇంట్లో కూర్చున్న తర్వాత మంచిగా నిద్రపోవాలంటే మాత్రం ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ అంటే నేను నా ప్రజల సమస్యలు, నేను ప్రజల దగ్గర వెళ్తున్నాను, వాళ్ళతో మింగిల్ అవుతున్నాను, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను. దీన్ని నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను తీర్చగలను. నాకు ఇప్పుడు రియల్ సాటిస్ఫాక్షన్ అంటే నేను వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాను, ఐడెంటిఫై చేస్తున్నాను, అలా మాత్రమే ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ అవి పరిష్కరించినప్పుడే ఉంటాయండి. పరిష్కరించగలను, నాకు అవకాశం నాకు అనిపిస్తుంది, నేను చేయగలను, నాకు అనిపిస్తుంది. చేసినప్పుడే రియల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవాళ నేను పాదయాత్ర చేసి ఏం సాటిస్ఫాక్షన్ అంటే సమస్యలు తెలుసుకున్నాను, ఆ సమస్యలు పరిష్కరించినప్పుడే నాకు రియల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఏ పనైనా కూడా స్టార్ట్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది కంప్లీట్ చేసినప్పుడే రియల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో యూ బిన్ వెయిటింగ్ ఫర్ దట్ సాటిస్ఫాక్టరీ మూమెంట్. ఎప్పుడైతే మీరు పవర్లోకి వస్తారో అప్పుడు మీ ప్రజల సమస్యలు తీర్చిన తర్వాత ఉంటుంది. నేను సాటిస్ఫై అవుతారు, నేను ఎవరినైతే కలిసి వచ్చానో వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సార్, కలుస్తున్న కొద్దీ లైక్ నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా కొవ్వూరులో చాలా కమ్యూనిటీస్ కలిసిమెలిసి బతుకుతూ ఉంటారు. సో అక్కడ మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ హావ్ సీన్? వాట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఫర్ కొవ్వూరు అసెంబ్లీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డి పాలెంలో మైనారిటీస్ ఎక్కువగా ఉంటారు, లైక్ ముస్లిం కమ్యూనిటీస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముస్లిం కమ్యూనిటీస్ వాళ్ళు చాలా మటుకు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉంటారని చెప్పి అంటారు. బట్ I don't personally think in that way. In that way, I just want to tell, మీకు ఆ కమ్యూనిటీస్ పరంగా ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది? లైక్ ముస్లిం కమ్యూనిటీస్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు, క్రిస్టియన్ కమ్యూనిటీస్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? బికాస్ పాలిటిక్స్ వీ నీడ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఆల్సో, రైట్? యా, మీరు అంటున్నట్టు నేను మతము, కులము, లేకపోతే మనిషి చూసే విధానము, అంటే వాళ్ళు వైట్గా ఉన్నారా, ట్యాన్గా ఉన్నారా, ఈ చూసే విధానంలో కాదండి, అవతల మనిషి మనల్ని ఎలా పలకరిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ మనం అందరము ఇవన్నీ తీసేస్తే మనం అందరం హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం అందరం ఎమోషనల్ బీయింగ్స్. మనం అందరం మర్యాద కోరుకుంటాం. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా చెప్పేది ఒకటే, అవతల వ్యక్తిని గౌరవించండి, అవతల వ్యక్తితో గొడవలు పెట్టుకోకండి. అన్నీ మీరు ఏది బైబిల్ చూడండి, మన భగవద్గీత గారిని చూడండి, అవన్నీ ఆఖరిగా ఇచ్చే మనకి మెసేజ్ ఏంటంటే మనిషి ఎలా ఉండాలి, వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనకి రామాయణంలో రాముడు ఏం చెప్పాడు? వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా మనుషులు వ్యవహరించాలి, ప్రిన్సిపల్ లైఫ్. మీకు సేమ్ మనకి జీసస్ క్రైస్ట్ చూసినా ఆయన చెప్పింది కూడా అదే ఉంది. మీరు అలానే అల్లా ప్రీచింగ్స్ కూడా అదే ఉంది. మీరు అందరూ, మనం అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్, వీ ఆల్ ఆస్పైర్ రెస్పెక్ట్, వీ ఆల్ వాంట్ బేసిక్ నీడ్స్. ఇవన్నీ తర్వాత మనము ఒక వే ఆఫ్ లైఫ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ లైఫ్, ఒక్కొక్కరు ఒక దేవుణ్ణి సెలెక్ట్ చేసుకొని అలా మనకి మతాలన్నీ పుట్టుకొని వచ్చాయి. అది మనం ఆలోచించి, నేనైతే అలానే ఆలోచిస్తాను. నేను వెళ్ళినప్పుడు ముస్లిమ్స్ అనే కలిసిపోతాను, వాళ్ళ మాస్కులకి వెళ్తాను, వాళ్ళతో పాటు వాళ్ళ ప్రేయర్స్తో పార్టిసిపేట్ చేస్తాను. అలానే చర్చ్కి వెళ్ళినప్పుడు చర్చ్ పాస్టర్ని అలానే గౌరవిస్తాను, వాళ్ళు అక్కడ చేస్తాను. అలానే మన గుడికి వెళ్ళినప్పుడు అదే నేను చేస్తాను. అఫ్కోర్స్ ఐ ఫాలో హిందూయిజం, బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. నేను ఇట్లా రిలీజియస్ బేసిస్లో అలా, లేకపోతే వాళ్ళ కులం బేసిస్లో ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయను, అందరినీ ఈక్వల్ రెస్పెక్ట్ చేస్తాను. మీరు అన్నట్టు డిఫరెంట్ కులాలు ఉన్నాయి మా దాంట్లో, దాంట్లో మళ్ళీ ఉప కులాలు ఉన్నాయి, చేనేత వర్గాలు ఉన్నాయి, మైనార్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. హిందువుల్లో మళ్ళీ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటారు, మళ్ళీ బీసీస్ ఉంటారు, అలా అన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటారు. కానీ అందరికీ ఈక్వల్గా గౌరవిస్తాము, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తాము. అందువల్ల నాకు ఎక్కడ డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి కూడా నాకు ఒక స్టాప్ ఫీలింగ్ ఎక్కడి నుంచి కూడా రాలేదు. అందరు కూడా నన్ను రిసీవ్ చేసుకుంటారు, బాగా రిసీవ్ చేసుకుంటారు అందరూ. నాకు అలాంటి మీరు అన్నట్టు ఇందాక పొలిటికల్ ఫీల్డ్లో ఎలా సార్ అంటే ఇప్పుడు ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ ఎ లీడర్. ఇప్పుడు కూడా మనం పాలిటిక్స్లో చూస్తుంటే ప్రతి కమ్యూనిటీకి ఒక హెడ్ ఉండాలి, అక్కడ ఒక లీడర్షిప్ ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ పరంగా మీరు 100% అండి. మీరు చూస్తే ఇప్పుడు బుచ్చిరెడ్డి పాలెం మీరు చెప్పారు, మీరు చూడండి ఆపోజిట్ పార్టీస్, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీస్ కన్నా మా పార్టీలోనే ఎక్కువ లీడర్షిప్ ఉంది, ఎక్కువ మంది ముస్లిమ్స్ మా పార్టీలోనే ఇంక్లైన్ ఉన్నారు. హౌ దట్ హ్యాపెండ్ అంటే బికాస్
ఆఫ్ ద రెస్పెక్ట్ వీ హ్యావ్ గివెన్, బికాస్ ఆఫ్ ద పొజిషన్ వీ హ్యావ్ క్రియేటెడ్ టు దెమ్. వాళ్ళకంటూ వాళ్ళకి ప్రత్యేకమైన వాళ్ళకి సంబంధించి వాళ్ళ లీడర్షిప్ కోరుకుంటున్నారు, ఆ లీడర్షిప్ వాళ్ళకి ఇచ్చాము. కొత్త లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అక్కడ నుంచి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి వాళ్ళలో అయితేనే వాళ్ళు పడుతున్న సమస్యలు తెలుస్తాయి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అలా ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్, లేదా మనము ఇప్పుడు గిరిజనులు ఉన్నారనుకోండి, గిరిజనులకు సంబంధించిన గిరిజన లీడర్షిప్ కూడా మేము ప్రోత్సహిస్తాము. అప్పుడప్పుడు మనము వాళ్ళ కోసము స్పెషల్గా ఏదైనా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళ కోసము కొన్ని సభలు పెడతాము, వాళ్ళకి గతం గుర్తు చేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పడుతున్న సమస్యలు తెలుసుకుంటాము. అలా మొత్తం అంతా కూడా ఏంటంటే అండి, వాళ్ళు బేసిక్లీ ఎవ్రీ కమ్యూనిటీగా సెగ్రిగేట్ చేసినప్పుడు వాళ్ళలో లీడర్షిప్ కోరుకుంటున్నారు. ఆ లీడర్షిప్ని మనం ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ వన్ విల్ కమ్. ఇప్పుడు కమ్యూనిటీ వాంట్స్ ఎ లీడర్ టు బి రిప్రజెంట్, కాబట్టి వాళ్ళు కూడా రాజకీయ పరంగా ముందుకు రావాలి అని చెప్పి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక నేను మా ఇంటి 10 ఓటర్, ఇప్పుడు నేను మా ఇంటి లీడర్ అని అంటున్నారు. అలాంటి కమ్యూనిటీ కోరుకోవడంలో తప్పేం లేదండి. 100% అన్ని కమ్యూనిటీలో లీడర్షిప్ ఉండాలి, దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు జరిగాయి సార్, అంటే పాలిటిక్స్ లో పాస్ట్ లో ఈ లీడర్షిప్, కమ్యూనిటీ లీడర్షిప్ అనేది ఎంకరేజ్ అవుతుంది. లీడర్షిప్ ఉంటుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాబ్లము, ఇప్పుడు మనం ముస్లిమ్స్ అందరినీ కలిపి ఒకలాగా చూస్తున్నాము, కానీ ముస్లిమ్స్లో కూడా బీసీస్ ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం, ముస్లిమ్స్లో కూడా కొన్ని వర్గాలు బీసీస్లో ఉన్నాయి. వాళ్ళకి చేయాల్సినది ఉండాలి, వాళ్ళకి మళ్ళీ సపరేట్ రిప్రజెంటేషన్ కావాలి. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము, ముస్లిమ్స్ అందరికీ కలిపి ఒక లీడర్షిప్ ఇచ్చేసేవాళ్ళము. అది ఇస్తే అట్లా కుదరదు. ఇప్పుడు దాంట్లో పఠాన్స్ ఉంటారు, పఠాన్స్ కొద్దిగా ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటారు, అలానే షైక్స్ ఉంటారు, వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళలో కూడా ఒక రిప్రజెంటేటివ్, ఇప్పుడు షైక్స్ పడుతున్న సమస్యలు పఠాన్లు ఎలా తెలుసుకుంటారండి? తెలుసుకోలేరు. అలానే గిరిజనులు తీసుకున్నారు అనుకోండి, గిరిజనులో మనకి యానాదులు ఉంటారు, ఎలుకలలో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటే వాళ్ళు ఏం సమస్య పడుతున్నారు, వాళ్ళ కమ్యూనిటీ పడుతున్న సమస్యలు ఏంటి, ఇప్పుడు రిప్రజెంటేటివ్ కావాల్సింది ఎందుకు, వాళ్ళ సమస్యలు గలమెత్తడానికి ఒక లీడర్ కావాలి. అందుకనే మాకు కూడా మా కమ్యూనిటీకి కావాలంటే, మా కమ్యూనిటీ అంటే యాజ్ ఎ హోల్ ఇప్పుడు ఒక యూనిట్గా తీసుకుంటే, ఇప్పుడు హిందూయిజం అంటే హిందూయిజం అంతగా అట్లా ఉండదు. ఇప్పుడు ఓసీ అనగానే ఓసీ ఒకరు కనుక, అలానే రెడ్డికి ఒకటి ఉంటుంది, కమ్మకు ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకు కూడా ఒకరు రిప్రజెంటేషన్ కావాలి. అలానే బీసీలో ఉన్నారు. ఇప్పుడు బీసీలో మనకి 140 కులాలు ఉన్నాయి. మీరు బీసీలో అందరినీ పెట్టేసి ఒక రిప్రజెంటేటివ్ని ఇస్తే వాళ్ళ సమస్య తెలియవు. చేతి వృత్తులలో ఉంటారు, చేనేత వృత్తులలో ఉంటారు, అలానే యాదవాస్ వచ్చి ఇప్పుడు ఈ బర్రెల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ కమ్యూనిటీ పడుతున్న సమస్యలు ఏంటో వాళ్ళ రిప్రజెంటేటివ్ చెప్పగలడు అనేది వాళ్ళ ఆశ. సో అందుకని వాళ్ళు రిప్రజెంటేటివ్ కోరుకుంటున్నారు. సో దాన్ని ఎంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళగలిగితే అంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళి అక్కడ కూడా మనం లీడర్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కొన్ని దగ్గర కమ్యూనిటీస్ పరంగా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి సార్, అంటే ఈ స్పెసిఫిక్ కమ్యూనిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కోవూరులో అనేలాగా? ఉంటాయండి ఖచ్చితంగా. ఇప్పుడు కమ్యూనిటీస్, ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్టీ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు మా దగ్గర చాలా ఎక్కువగా వాళ్ళ కమ్యూనిటీ ఉంది, కానీ వాళ్ళకి రావాల్సిన ప్రోత్సాహాలు ఎక్కడ కూడా జరగట్లేదు. వాళ్ళ ఏరియాస్ అని మీరు చూసినా ఇంకా డెవలప్మెంట్ జరగట్లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా కూడా మెరుగుపడట్లేదు. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, మాలో కూడా ఎవరన్నా రావాలి, మాకు కూడా ఎదగాలి, మాలో కూడా లీడర్షిప్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అట్లా మీరు ఎలుక కమ్యూనిటీ చూసుకుంటే వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఎస్సీలో చూసుకున్న మనకి అటు మాదిగలు ఉంటారు, మాల కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు డిఫరెంట్ సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటారండి. వాళ్ళు అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి, అంటే మనం కూడా ఒక మైన్యూట్ లెవెల్ వెళ్ళినప్పుడు కొన్ని మన దగ్గర డిస్కస్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఆయన్ని చెప్తారంటే లేదండి, ఇప్పుడు వాళ్ళు పడుతున్న బేసిక్ సమస్యలు చెప్తారు, కానీ వాళ్ళ కులం పరంగా వాడు పడుతున్న సమస్యలు, లేదా వాళ్ళ కమ్యూనిటీలో కొన్ని ఇప్పుడు చేతి వృత్తులు వాళ్ళు చెప్పుకోగలరు, కానీ అవి కాకుండా ఇంకేదన్నా వాళ్ళకి పడుతున్న సమస్యలు, లేదా వాళ్ళకి ఎక్కడన్నా చిన్న చూపు చూస్తున్నారా, ఆ సమస్యలన్నీ ఎట్లా తెలుస్తాయంటే వాళ్ళ రిప్రజెంటేటివ్కి అయితేనే వాళ్ళు ఓపెన్ అప్ చేయగలరు, అతనే గలమెత్తి మాట్లాడగలరు. ఇలాంటివి ఉంటాయండి ఖచ్చితంగా. కమ్యూనిటీ బేసిస్ డెఫినెట్గా మనము లీడర్షిప్ ఉండాలి. ఇంకా కూడా సెగ్రిగేట్ చేసి మైన్యూట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరము ఇంకా కూడా ఉంది. డెఫినెట్గా దాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే వేరే కంట్రీస్ అన్నీ ఒకలాగా, ఇండియా ఒకలాగా అండి. మనకున్నన్ని మతాలు, మనకున్నన్ని కులాలు ఎక్కడ కూడా ఉండవు. బయట వెళ్తే క్రిస్టియన్ యూనిఫామ్గా ఉంటుంది, ముస్లిం యూనిఫామ్గా ఉంటుంది. అంటే వాళ్ళలో ఈ క్యాస్టిజం అనేది అవన్నీ లేవు. మనలో ఈ క్యాస్టిజం అనేది ఉంది. మనము చేస్తున్న వృత్తి బట్టి మనం ఆ రోజున కింద వాళ్ళు వర్ణాలు చేశారు, అది ఏ ఇంటెన్షన్తో చేశారో తెలియదు, బట్ వర్ణాలుగా చేశారు, దాన్ని సెగ్రిగేట్ చేశారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఆ రోజున వాళ్ళు చేస్తున్న వృత్తి బట్టి వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పి నెట్టేశారు, లేదా మనల్ని చేశారు. కానీ మీరు స్క్రిప్చర్స్ ప్రకారం చూస్తే ఎక్కడ కూడా అది ఉండదు.
సో అది ఉండదు, డిస్క్రిమినేషన్ అనేది లేదు స్క్రిప్చర్స్లో ఎక్కడ కూడా లేదు. స్క్రిప్చర్స్లో జస్ట్ వాళ్ళు 4 వర్ణాలుగా విడదీశారు, దాన్ని మళ్ళీ కూడా మన వాళ్ళు ఇంకా కూడా దాన్ని సెగ్రిగేట్ చేసి చేస్తున్నారు, డైల్యూట్ అయిపోయింది. సార్ ఇట్స్ బీన్ అన్ ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది కొవ్వూరు నియోజకవర్గం గురించి. మీరు కూడా వ్యక్తిగతంగా ఎలా ఆలోచిస్తున్నారు, వాట్ ఈస్ యువర్ విషయం ఫర్ కొవ్వూరు అనే దాని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది మాకైతే. కంపల్సరీ 1 అవర్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే టాపిక్ అయితే కాదు, బట్ వీ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ ఇక్కడ వ్యక్తిగతంగా మీకు మీ పర్సనల్ లైఫ్ గురించి అయితే ఎంతవరకు అడగలేదు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ నో మీ ఫ్యామిలీ వరకు, మీ క్యాడర్ వరకు అయితే నాకు తెలుసు, చాలా మందికి తెలుసు. ఆర్ యూ మ్యారీడ్ సార్? yes I'm married. పిల్లలు ఉన్నారా? లేరు, ఇంకా పిల్లలు లేరు. ఓకే. My wife is an advocate. Okay. I have a sibling, మా సిస్టర్, she's also married. మా సిస్టర్కి ఒక కిడ్ ఉన్నాడు. That's it. We are 2 siblings. Very small family. Small family, yeah, but cute family కదా. Of course, every family is a cute family. సో ఫ్యామిలీస్తో రిలేషన్షిప్స్ ఎలా మేనేజ్ చేస్తారు సార్? అసలు మీకు ఒకసారి పొలిటికల్గా మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐ థింక్ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ టైమ్ టు స్పెండ్. నేను కూడా మిమ్మల్ని గమనిస్తున్నాను పాస్ట్ 1 వీక్ నుంచి. మీరు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, కానీ ఎప్పుడో రాత్రి వస్తారు, మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయి. లైక్ ఈ ఫ్యామిలీ టైం అనేది కేటాయించుకోగలుగుతారా మీరు అసలు? అంటే ఎప్పుడైనా మనము కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందండి. గతంలో లాగా ఉండదు, అంత టైం మనం స్పెండ్ చేయలేము. బట్ ఉన్న టైంలో ఇప్పుడు చాలామంది ఈ పొలిటీషియన్ అనగానే వాళ్ళకి బ్రేక్లు ఉండకూడదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, అదొక నోషన్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎవరికి అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరూ బ్రేక్ టైం కావాలి. అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటారు. ఎవరికైనా వీఆర్ గివింగ్. ఇప్పుడు మీరు అన్నట్టు నేను మార్నింగ్ 8 o'clock వెళ్తాను, రాత్రి 9 o'clock వస్తాను. ఇంకా వే డూ ఐ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ మై ఫ్యామిలీ? That I'm doing for 30 days. If I take a break for 3 or 4 days, what's a big deal? అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఉండడు, అవైలబుల్లో ఉండడు అనే ఆ టైప్ అనేది రాంగ్ యాటిట్యూడ్ అని నేను అంటాను. ఎవ్రీవన్ నీడ్స్ అ రిఫ్రెషింగ్ టైమ్, ఎవ్రీవన్ నీడ్స్ అ రివైవింగ్ టైమ్, అండ్ ఎవ్రీవన్ నీడ్స్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ టైమ్. ఇప్పుడు మీకు ఒక ఉద్యోగం చూసుకున్నాను అనుకోండి, పొద్దున్న 10 గంటలకు వెళ్తాడు, సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తాడు. వాళ్ళకు ఒక టైం ఉంది. మాకు పొలిటీషియన్ ఏం టైం ఉంటుంది? మేము పొద్దున వెళ్తాము, ఎవరో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉందంటే అక్కడికి పరిగెస్తాము. ఇందాక మనం ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయక ముందు కూడా అక్కడ అంగన్వాడీల మీద దాడి జరుగుతుందంటే అక్కడికి పరిగెత్తాల్సి వచ్చింది. సో అట్లా ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఈ టైము నాది అనేది నేను చెప్పడానికి లేదు. ఇప్పుడు నాకు రాత్రి 10 గంటలకి అవును అదే చాలా మంది అంత డీప్ డైవ్గా ఆలోచించారండి. నేనేమంటున్నా అంటే ఎంత మనము చేస్తున్నాము అనేది ఆలోచించట్లేదు. అది కూడా చాలామంది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా అని చెప్పి నీకు పొద్దున్నే నేను నీకు లేట్ ఏం చేయలేదు, పొద్దున్నే వచ్చి నీకు ఇదవుతున్నాను, అలానే ప్రజల్లో మనం తిరుగుతూనే ఉన్నాము. ఆ టైర్ సమ్ ఫీల్ కాకుండా ఫుల్ డే యాక్టివిటీ చేస్తున్నాము. అదన్నీ చేసినప్పుడు వై డోంట్ పొలిటీషియన్ విల్ హ్యావ్ బ్రేక్ టైం? ఎందుకు ఉండకూడదు? అతనికి 4 days 5 days అతను ఎక్కడికి వెళ్ళిపోతే అతను అక్కడికి వెళ్ళాడని, అతను ఇక్కడికి వెళ్ళాడని చెప్పి రాంగ్ ప్రొపగండా. ఇప్పుడు చాలామంది, కొంతమంది ఈవెన్ మా ఫాదర్ మీద కూడా చేస్తున్నారు. ఇప్పుడు నా పేరు తక్కువే అండి. నేను చాలా టైం నేను స్పెండ్ చేసి ఓన్లీ 2 days 3 days ఓన్లీ నేను హాలిడే టైంలో చేస్తున్నాను. బట్ నేనేమంటానంటే వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళారని చెప్పి నీ ఫోన్ అడ్రస్ చేయలేదా, నీ సమస్యలు తీర్చలేదా, లేకపోతే ఇది కాలేదా? వాళ్ళ ఫ్యామిలీ టైం, ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీ టైం ఉంటుంది కదా. మీరు ఎవ్రీడే యు ఆర్ స్పెండింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ నాట్ ఎవ్రీడే ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివ్. అసలు ఫ్యామిలీ టైం కూడా చాలా రేర్ గా స్పెండ్ చేస్తారు. అదే నేను అంటున్నా మీకు. వెన్ యూర్ వర్కింగ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ అ వీకెండ్ ఫర్ 2 days. ఇప్పుడు 2 days సరిపోవట్లేదు, నాకు 3 days వీకెండ్ కావాలని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు మీకు వీక్లీ 3 days ఆఫ్ కావాలి? ఒక పొలిటీషియన్కి 3 to 4 days మంత్లీ ఆఫ్ తీసుకుంటే వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అతను ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారండి, ఇంతకుముందు ఆయన నేను 2004 నుంచి 9 దాకా అసలు నేను ఆయన్ని ఒక 7 to 8 times మాత్రమే చూస్తుంటాను. ఆ 5 years స్పాన్ అంత హార్డ్ వర్క్ చేశారు ఆయన. వచ్చింది కూడా 4 years లో 7-8 times మాత్రమే నేను హైదరాబాద్లో చూశాను. ఇక్కడ అప్పుడు మా ఫాదర్ని చూడాలంటే ఆయన అసలు ఎంత వర్క్ చేశారంటే అంత వర్క్ చేసేవాళ్ళు. వర్కాలిక్, ఏదో చేయాలని చెప్పి ఆయన ఫుల్ టైం స్పెండ్ చేశాడు. వచ్చి అక్కడికి వచ్చేది కూడా తక్కువనే ఉంటుంది. వచ్చినప్పుడు ఒక 2 to 3 days ఉండేసి వచ్చేవాళ్ళు. సో స్లోలీ ఆ తర్వాత మళ్ళీ అలా అని చెప్పి అంత వర్క్ చేశారని చెప్పి ఆయనకి 2009లో ఏమి మళ్ళీ అవకాశం ఇచ్చి గెలిపించింది ఏం లేదు. మళ్ళీ ఆయన అంత వర్క్ చేశారు. మళ్ళీ ఆయన కూడా
కొద్ది కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను ఇంత వర్క్ చేశాను ఇప్పటి వరకు, ఈ కొవ్వూరనే కాదు అన్ని చోట్ల కూడా వర్క్ చేసిన వాళ్ళందరికన్నా కూడా నేను ఇంత వర్క్ చేశాను, ఇంత టైం స్పెండ్ చేశాను, పీపుల్ విల్ యాక్సెప్ట్ మీ, పీపుల్ విల్ గివ్ మీ అనదర్ ఆపర్చునిటీ బికాస్ ఐఎమ్ విల్లింగ్ టు డూ అనేది లేదు. ఆ తర్వాత ఎవరికైనా ఎవ్రీవన్ విల్ హ్యావ్. సో ఆయన హైదరాబాద్కి వెళ్తాడు, ఆయన హైదరాబాద్కి వెళ్ళేసి వస్తాడు అంటే ఏం వ్యాపారాలు ఉండవా, లేకపోతే ఫ్యామిలీ టైం ఉండదా అనేది అది నేను చాలా తప్పుగా భావిస్తాను ఎవరికైనా కూడా అండి. ఇప్పుడు అంటే పాలిటిక్స్. యా సార్, ఐ మీన్ కమింగ్ టు యువర్ బిజినెస్, వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్, అంటే పాలిటిక్సే మీకు అన్నిటికీ ఉండి మీరు 30 daysలో ఒక 26 days 27 days పాలిటిక్స్కి దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ అయ్యి ఉన్నప్పుడు హౌ డూ యూ ఎర్న్, వాట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు పొలిటికల్గా మనం కరప్షన్ చేయము, మా ఫాదర్ కానీ మాకు కానీ అది లేదు. మేము మా బిజినెస్ ఇంకా మేము స్టేబుల్గా చేసుకొని ఆ బిజినెస్ మేము గతంలో మా ఫాదర్ ఉన్నప్పుడు ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్. ఇప్పుడు మా ఫాదర్ నేను కొద్దిగా ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్లో వెళ్ళారు కాబట్టి ఆయన కొద్దిగా మేనేజ్ చేయమని చెప్పి నేను అడుగుతున్నా. ప్లస్ నేను వెళ్ళిన టైంలో నేను అది మేనేజ్ చేసుకోవాలి, ఎందుకంటే దట్ ఈస్ మై స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్. నేను ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ, నేను ఎవరో నాకు ఏదో డబ్బు తెచ్చిస్తాడు లేదా ఇక్కడ సంపద దోచుకొని తినాలని ఆలోచన లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. నేను అలా అని చెప్పి నాకు ఆస్తులు ఉన్నాయి, నేను ఆస్తులు సంపాదించేసాను ఇప్పుడు దాకా, నేనేముందిలే అని నా బిజినెస్ ఇన్కమ్ ఆపాను అనుకోండి, నాకు వేరే అంటే ఇప్పుడు ఆస్తులు అమ్ముకొని నేను ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాల్సి వస్తుంది. ఐ నీడ్ టు హ్యావ్ ఎ స్టేబుల్ ఇన్కమ్. దట్స్ ద రీజన్ నేను ఒకవేళ ఈవినింగ్ వచ్చినా కానీ లేదా నాకు వాట్సాప్ చేయమని చెప్పి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా నాకు వాట్సాప్ చేయమని చెప్పి నేను కొద్దిగా టైం అక్కడ కూడా స్పెండ్ చేసి మధ్యలో ఎక్కడైనా గ్యాప్ దొరికినప్పుడు ఇప్పుడు లంచ్ బ్రేక్కి టైం దొరుకుతుంది అప్పుడు నేను మళ్ళీ ఫాలోఅప్ చేయడము, మా ఫాదర్కి చెప్పి కొద్దిగా మీరు కూడా ఫాలోఅప్ చేయండి, ఎందుకంటే సిన్స్ ఐఎమ్ నాట్ అన్అవైలబుల్, నేను మళ్ళీ మా వైఫ్ని మా మదర్ని కూడా కొద్దిగా హెల్ప్ చేయమని చెప్పి అడిగి. మీరు ఇప్పుడు బోత్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ రెండు భుజాల మీద వేసుకొని నడుపుతున్నారా? అంటే లేదు, అంటే బిఫోర్ దట్, అంటే బిఫోర్ ఏంటంటే నేను 80% బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని, ఒక 20% అంటే బికాస్ నేను యాక్టివ్గా ఇన్ఛార్జ్గా లేను, నేను తెలుగు యువతలో ఉన్నా కాబట్టి వెన్ ఎవర్ ఐఎమ్ నీడెడ్ ఐ వాజ్ దేర్. వెన్ ఎవర్ ఐఎమ్ నీడెడ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చేసేవాడిని, లేదా ఎక్కడైనా బెంగళూరు నుంచి ఉంటే బెంగళూరు నుంచి వచ్చేసేవాడిని, అలా ఉండి నేను చేసి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ స్పెండింగ్ 80% ఆఫ్ ద టైమ్ ఇక్కడే స్పెండ్ పాలిటిక్స్. 20% రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, కొద్దిగా మా ఫాదర్ మీద కొద్దిగా పుష్ చేసి, కొద్దిగా మా వైఫ్ మీద కొద్దిగా పుష్ చేసి, అలా ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్. అలానే కొంతమంది అక్కడ మాకు ఎఫిషియెంట్ మేనేజర్స్ని పెట్టుకొని, అంటే హూ ఆర్ కేపబుల్ టు హ్యాండిల్, అలా పెట్టుకొని మనం కొద్దిగా బిజినెస్ కూడా, ఎందుకంటే ఐ నీడ్ ఫిక్స్డ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్, అదర్వైజ్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్, అది మనం కంటిన్యూ కాలేము. అది అందుకనే ఈ ఇబ్బంది ఉండకూడదు. టాకింగ్ అబౌట్ ఫైనాన్స్ కాబట్టి వాట్ అడ్వైస్ యూ వుడ్ గివ్ టు యూత్ ఆఫ్ ఏపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్? అంటే ఫైనాన్స్ మీకు వచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏంటి మీ లైఫ్లో? అంటే ఇట్స్ ఏజ్ ఓల్డ్ సేయింగ్ అండి, యూ నీడ్ టు ఇన్వెస్ట్. మీకు వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఎర్నింగ్ అ పర్టికులర్ సమ్ ఆఫ్ మనీని ఖచ్చితంగా మీ సేవింగ్స్ అకౌంట్లో కొద్దిగా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాతనే మీ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30,000 ఎర్న్ చేస్తున్నాను అనుకోండి, నేనంటే ఒక 25-year-old ఇప్పుడే అతను కెరీర్ స్టార్ట్ చేసిన అతనిది నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఎక్స్పెన్సెస్ ఎలానే పెరుగుతాయి, వెన్ యూ మ్యారీడ్ నీ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, నీ శాలరీ కూడా పెరుగుతుంది. సో ఇనీషియల్గా నీ ఎక్స్పెండిచర్ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ లివింగ్ విత్ యువర్ పేరెంట్స్, నీకు ఎక్స్పెన్స్ తక్కువ ఉంటుంది. సో ఎక్స్పెన్స్ తక్కువ ఉన్నప్పుడు మాక్సిమం అమౌంట్ నువ్వు సేవింగ్స్లో పెట్టుకోమని నేను అడ్వైజ్ చేస్తాను. సేవ్ అంటే ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 30,000 వస్తుంది, ఇవాళ నీకు రెస్పాన్సిబిలిటీస్ లేవు, నువ్వు అన్మ్యారీడ్, పేరెంట్స్తో పాటే అదే ఇంట్లో ఉంటున్నావు, సో నువ్వు రెంట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫుడ్ ఖర్చులు ఏముండవు, ఓన్లీ నీ లగ్జరీస్ నీకు ఖర్చు ఉంటుంది. ఒక 10,000 రూపాయలు నీ లగ్జరీస్ కోసం, అంటే ఈ సినిమాలకు కానివ్వండి లేదా షాపింగ్ కానివ్వండి వీటి కోసం ఖర్చు పెట్టుకుని ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టండి. లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మీడియమ్స్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీడియమ్స్. ఒకవేళ మీకు అన్ని రిస్క్ అనిపిస్తే అట్లీస్ట్ ఎఫ్డీ అనేది చేసి పెట్టండి. ఆ 20,000 ఈ మనకి రికరింగ్ ఎఫ్డీస్ అని ఉంటాయి, ఆ రికరింగ్ ఎఫ్డీస్లో ఎవ్రీ ఇయర్ 20,000, ఎవ్రీ మంత్ 20,000ని మీరు డిపాజిట్ చేయండి. చూస్తూనే అది గ్రో అవుతుంది. సో అప్పుడు మీకు రేపు రాబోయే రోజుల్లోకి మీకు అది ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. లేదా అలానే మీకు డిఫరెంట్ మీడియమ్స్ ఉన్నాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా ల్యాక్ అవుతాం సార్ మన ఆంధ్రప్రదేశ్లో. మన యూత్ కానీ అందరు కానీ దే డోంట్ నో ఫైనాన్షియల్ నాలెడ్జ్. సో మీకు ఉన్న ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏమైనా షేర్ చేసుకోవాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ దట్ యూ కెన్ గివ్ ఫర్ యూత్? ఐ వుడ్ సే అండి, అదే సేవింగ్స్ ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ ఏంటంటే మీరు ఖర్చు పెట్టకుండా మీకు వచ్చిన శాలరీనో లేకపోతే మీకు వచ్చిన ఇన్కమ్లో పోర్షన్స్ చేయండి. మీ నెసెసిటీస్ దానికోసము ఒక 30-40% ఖచ్చితంగా మీకు వచ్చే శాలరీలో నెసెసిటీస్కే పోతాయి. రెంట్స్ కానివ్వండి, మీకు గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, ఇవన్నీ 40% పైన వెళ్ళిపోతాయి.
అలానే మీకు మీకు మ్యారీడ్ అనుకోండి, మీ పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి, లేకపోతే వీటి కోసం ఒక 30% వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 30% ఏదైతే మిగిలి ఉంటుందో, ఇప్పుడు మీకు 40% పోయింది, ఆ తర్వాత 20-30% మీరు ఈ ఎక్స్పెండిచర్ పోయిన తర్వాత మీకు మిగిలిన 30-40% మీకు మిగిలి ఉంటుంది. ఈ అమౌంట్ని వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. కొన్ని షార్ట్ టర్మ్ పెట్టుకోండి. నేనేమంటే కొన్ని మనకి ఇమీడియట్గా అవసరాలు ఉంటాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, కొన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. అవి అసలు మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏదైనా మీకు ఫ్యూచర్ దానికోసము, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలి, లేదా మీరు ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేదా ఏదో ఒక కొనుక్కోవాలనుకుంటున్నారు, దానికోసము షార్ట్ టర్మ్ పెట్టుకొని లాంగ్ టర్మ్ హౌస్ కొనుక్కోవాలన్నది చాలా మందికి ఉంటుంది. లేదా లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి, ఫైనాన్షియల్ గా లాంగ్ టర్మ్ గోల్ కూడా పెట్టుకోవాలి. గోల్ బట్టి చేసుకోవాలి. అండ్ యాజ్ యువర్ సాలరీ ఇంక్రీజ్, మీ ఎక్స్పెన్స్ మీకు ఇప్పుడు ఇంతకుముందు 40% ఉన్నది ఇవాళ మీకు తగ్గిపోతుంది. మీకు మిగిలే ఇన్కమ్, మీ సేవింగ్స్ పెరిగిపోతాయి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచచ్చు, మీరు పెంచచ్చు. లేకపోతే అట్లాంటప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే ఇప్పుడు ఇవాళ క్రిప్టో కరెన్సీ వచ్చింది, క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు కానీ ఇనీషియల్లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ 1 బిట్ కాయిన్ మీకు $4,000-5,000 ఉంది. జస్ట్ ఇమాజిన్, అప్పుడు రూపీస్లో ఉండింది. నాకు కూడా తెలుసు. అప్పుడు ఆ ఒక బిట్ కాయిన్ కొనుక్కుంటే, నేను బిట్ కాయిన్లో అప్పుడు పెద్దగా చేయలేదు, బట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. చేశాను, నేను కూడా చేశాను. కానీ నేను తర్వాత మళ్ళీ ఈవెన్చువలీ మధ్యలో అంత ఇది రాలేదు. ఒక $400-500 వచ్చినప్పుడు అమ్మేశాను. అట్లా. సో క్రిప్టో కరెన్సీ మీద చేయొచ్చు. ఇవాళ చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రీమ్స్ బ్యాంక్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లేదా మీరే మీకు ఒక అకౌంట్ ఉంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మీడియమ్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ నీడ్స్ కోసం మనం అన్నీ కూడా చేసేది. ఇవాళ ప్రెజెంట్ నీడ్స్ ఉంటాయి, ఫ్యూచర్ నీడ్స్ ఉంటాయి. ఇవి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫ్యూచర్ నీడ్స్ కోసం చేసుకోవాలంట. సో ఫ్యూచర్ నీడ్స్, ఫ్యూచర్ కోర్ మొత్తం అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్. చూసేటోళ్ళకి కూడా అర్థం అయి ఉంటుంది మోస్ట్లీ ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి. ఐ హోప్ ఎవ్రీవన్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో వుడ్ ఆల్సో బీన్ వెరీ అవేర్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ టెల్లింగ్. హౌ వీ కెన్ డెవలప్ కోర్ అని చెప్పి, ఎలా కోర్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారని చెప్పి, హిస్ ప్లాన్ అండ్ విజన్ ఫర్ కోర్ని కూడా డెలిబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ దిస్ కేస్ మీ ఫ్యూచర్ పొలిటికల్ స్ట్రాటజీస్లో అండ్ మీ ఫ్యూచర్ క్యాంపెయిన్స్లో వాట్ ఈజ్ యువర్ గోల్స్ రైట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ 10 years? మీరు కోవూరు అసెంబ్లీని ఒక రకంగా ఎలా చూడాలనుకుంటున్నారు, అగ్రికల్చర్ ఎలా చూడాలనుకుంటున్నారు, ప్రోగ్రెసివ్ ఫీల్డ్లో ఎలా చూడాలనుకుంటున్నారు అని చెప్పి మీరు క్లారిటీ ఇచ్చారు. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు 10 years డౌన్ ద లైన్? ఎవ్రీవన్ పొలిటికల్ ఆస్పిరేషన్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డౌన్ ద లైన్ అందరూ కూడా గ్రోత్ కోరుకుంటారు. సో ఎలా అయితే మనము ప్రజలకి సేవ చేయడము, దాంతో మనకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలానే మా మెయిన్ ఇంటెన్షన్, నేను పాలిటిక్స్ వచ్చింది కూడా, నేను మా కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలి, ఈ నా జన్మభూమికి ఏదైనా చేయాలి, ఈ భూమికి మనం ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలని చెప్పి అంటారు. మనం మొత్తం చేయలేము. చేయగలిగిన పార్ట్ మనకి ఒక కాన్స్టిట్యున్సీ పార్ట్ ఉందనుకోండి, కాన్స్టిట్యున్సీ పార్ట్ చేయగలుగుతాము, లేదా హెల్ప్ చేయగలిగితే నెల్లూరు మొత్తానికి హెల్ప్ చేయగలుగుతాము. అలా చేయాలనేదే నా డౌన్ ద లైన్ నా 10 years ఆస్పిరేషన్. సో యూ హ్యావ్ బిగ్గర్ ప్లాన్స్ ఇన్ బిగ్గర్ ప్లాన్స్. I hope every plan of you will be successful. I wish that. Let's hope for the best. Yeah. And we wanted to explore even your US life గురించి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. అక్కడ మీరు పార్ట్ టైం జాబ్ చేసింది అవన్నీ. అవునవును. యాక్చువల్లీ నేను చెప్పినట్టు ఐ ఫినిష్ మై బీటెక్ ఫినిష్ చేశాను. ఐ డిడ్ మై ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేశాను. ఐ వెంట్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఐ డోంట్ వాంట్ టు బీ డిపెండెంట్ అనేది నాకు వచ్చింది అప్పుడు ఆలోచన. ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇవాళ యూత్ కూడా ఇంట్లో డబ్బులు అడగలేక అందరూ కూడా ఈ వ్యసనాలకి అలవాటు పడుతున్నారు అన్నారు కదా. అలానే అంటే అడగలేక వాళ్ళు అలా అయ్యారు. నాకేంటంటే నాకు కూడా అడగలేకపోయాను. సో నేను ఏదైనా నేను చేసుకోవాలని నాకు అనిపించింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏదైనా ఇంటర్న్షిప్ చేయొచ్చా అక్కడ అనుకున్నాను, అది ట్రై చేశాను. తర్వాత ప్రొఫెసర్ కింద మనం ఏదైనా ఆ పిహెచ్డి హెల్ప్ చేయడము అలాంటిది ఏదైనా ట్రై చేసాం. కానీ బట్ ఏంటంటే అక్కడ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. మీకు నెంబర్ ఆఫ్ ప్రొఫెసర్స్, ఇప్పుడు మాకు స్ట్రీమ్స్ ఎవ్రీ సెమిస్టర్లో 3 to 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో 4 ప్రొఫెసర్స్ మాత్రమే ఉంటారు. సో ఆ ప్రొఫెసర్ కింద ఆల్రెడీ
నేను రాకముందే ఎవరో ఉంటారు. సో అతను వెళ్ళిపోయేదాకా మా సీనియర్స్ ఉంటారు. సో సీనియర్స్ వెళ్ళిపోయేదాకా నాకు ఆపర్చునిటీ దొరకదు. ఒకరో ఇద్దరు ప్రతి ఒక ప్రొఫెసర్ కింద ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయేదాకా నాకు ఆపర్చునిటీ దొరకదు. సో మనకి దానికోసమే మనం ఆస్పైర్ చేస్తే అది కాదు. సో ఐ లుక్డ్ అవుట్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్. మా క్యాంపస్లోనే నాకు మాది డైనింగ్ ఉంటుంది. అంటే ఇన్ హౌస్లో మాకు అంటే హాస్టల్ ఉంటుంది. హాస్టల్ వాళ్ళకి డైనింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ డిన్నర్కి అరేంజ్మెంట్స్ చేయడము అవి చార్ట్వెల్స్ అనే కంపెనీ మేనేజ్ చేస్తుంది. సో దాంట్లో నన్ను హైర్ చేశారు. బట్ మీకు అక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది మామూలుగా 20 hours పర్ ఎవ్రీ స్టూడెంట్ వర్క్ చేయొచ్చు. సో అన్ని అవర్స్ రాలేదు. ఏ అకేషన్ అంటే ఆల్టర్నేట్ డే ఒక 1 or 2 hours అట్లా వచ్చేది. సో ఆల్టర్నేట్ డే అంటే హార్డ్లీ 6 hours మనం వర్క్ చేస్తామంటే వీకెండ్ ఆఫ్ ఉండేది సండే రోజు. సో ఆల్టర్నేట్ డే మనకి 3 days వచ్చేది. సో హార్డ్లీ 6 hours వర్క్ చేసేవాళ్ళము. మనకే ఆ టైం చాలా టైం ఉంది. ఏం చేసినా కూడా మీకు టైం మిగిలిపోతుంది. మనకి కోర్స్ అయిపోయింది అనుకోండి, కోర్స్ వచ్చి 2-3 hours క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీడే టూ కోర్సెస్ ఉంటాయి. అంటే 2 courses ఉంటాయి సబ్జెక్ట్స్. ఆల్టర్నేట్ డే అట్లా మనకి ఇవి ఉంటాయి. సో హోంవర్క్ ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ అన్నీ చేసేస్తాం. అయినా కూడా యూ విల్ బీ లెఫ్ట్ విత్ లాట్ ఆఫ్ టైం మీకు ఉంటుంది. సో నాకు కూడా ఐ డోంట్ వాంట్ ఆస్ మనీ ఫ్రమ్ మై పేరెంట్స్. సో నేను కూడా పార్ట్ టైం జాబ్స్ వెతికాను. ఫస్ట్ 2-3 months నేను చేయలేదు. నాకు నేను తీసుకెళ్ళిన మనీ అంతా ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు డబ్బులు అడగాలనేసరికి నాకు ఐ ఫెల్ట్ అషేమ్డ్. నాకు అడగబుద్ధి కాలేదు, మా పేరెంట్స్ని డబ్బులు అడగబుద్ధి కాలేదు. అఫ్కోర్స్ నేను అడిగితే ఎంతైనా పంపిస్తారు. అడిగితే నన్ను కూడా అడుగుతూనే వాళ్ళు, నీకు డబ్బులు కావాలా అని. నాకు డబ్బులు కావాలి అని అడగడానికి నాకు షేమ్గా ఫీల్ అయ్యాను. నేను షేమ్గా ఇంకా ఏంటి నేను అడుగుతున్నాను. నాకు జాబ్ వస్తే నేను ఇంకోసారి కూడా ఆలోచనలు పడ్డాను. నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు మంత్లీ ఇంత శాలరీ వచ్చేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ మా పేరెంట్స్ని డబ్బులు అడుగుతున్నాను అనే టైప్లో నాకు ఆలోచనలు వచ్చినాయి. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్. కానీ మా పేరెంట్స్ ఇచ్చేసేయాలి, అక్కడ నుంచి ఇండియా వచ్చేసేయాలి. లేదు, నేను యాక్చువల్లీ నాకు వెళ్ళిన ఇనిషియల్ డేస్లో అనిపించింది అండి. ఎందుకు అనిపించింది అంటే నాకు వేరే రీజన్లో కాదు, ఏదో హార్డ్ వర్క్ దానికోసం కాదు. నాకేమైనాయి అంటే ఈ మగ్గింగ్ ఇవన్నీ ఎక్కువ. మీకు యూఎస్లో మీకు ఏం చేస్తారంటే సడన్గా మీ దగ్గరికి స్ట్రేంజర్స్ వచ్చేసి మీ దగ్గర గన్ పాయింట్ పెట్టేసి, నైఫ్ పెట్టేసి మీ దగ్గర మనీ తీసేసుకోవడము, ఇవన్నీ అలాంటివి జరిగాయి. సో మా ఫ్రెండ్ది నా పక్కనే నా దగ్గర అప్పుడు పెద్ద మనీ లేదు, ఏదో $30 $40 ఉంటే నేను ఇచ్చేసా. మా క్యాంపస్ బ్యాక్ సైడ్ అయింది. $40 ఉంటే నాది ఇచ్చేసాను. మా ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసేసుకున్నారు, అవి తీసేసుకున్నారు. సో ఇలా మగ్గింగ్ చాలా ఎక్కువ ఉంది. ఎక్కడ అంటే మనము ఇట్లా స్వేచ్ఛగా ఎక్కడ తిరుగుతున్నా అక్కడ అంటే అన్ వాక్ వెళ్తూ ఎక్కడ తిరుగుతున్నా మనకి మగ్గింగ్ అవుతుంది. ఈ ఇనీషియల్గా నాకు అది చాలా కొత్తగా అనిపించింది. అంటే మనం వెళ్తున్న కమ్యూనిటీస్ డౌన్ టౌన్స్ అని ఉంటాయి. ఆ డౌన్ టౌన్స్లో చాలా రిస్కీ ప్లేసెస్ అవన్నీ కూడా. సో అక్కడికి వెళ్ళామనుకోండి మగ్గింగ్ ఖచ్చితంగా చాలా ఎక్కువ. మీకు ఎవ్రీవన్ విల్ హావ్ ఎ గన్. అన్అఫిషియల్ గన్స్ చాలా మంది దగ్గర ఉంటాయి. సో ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉంది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అతను గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుంటే ఎవరో గన్ ఇచ్చారని చెప్పి ఏదో $5 ఇచ్చారని చెప్పి తీసుకొచ్చి రూమ్ తీసుకొచ్చి నాకు చూపించాడు. ఆ అబ్బాయి పేరు కూడా యాక్సిడెంట్లీ అతని పేరు అంటే దినేష్ అతని పేరు కూడా. ఆ అబ్బాయి కూడా గన్ తీసుకొచ్చి నాకు చూపించాడు. తీసుకొచ్చి ఇట్రా నేను చూపిస్తా అని చెప్పి నన్ను తీసుకెళ్ళి కార్లో చూపించాడు. నేనన్నా నీకు ఏమైనా బుద్ధి ఉందా? మనం వచ్చింది ఏ పర్పస్ మీద వచ్చాము? మనం వచ్చింది చదువుకోవడానికి వచ్చాము. ఇది కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దొరికిందంటే మనల్ని ఇద్దరు కాదు, నువ్వు నాకు చూపించావంటే నన్ను చేస్తారు, నిన్ను కూడా తీసుకెళ్ళి జైలు చేసేస్తారు, యుల్ బీ స్టక్ ఫర్ లైఫ్ అని చెప్పి అని ఇమీడియట్గా ఏం చేసామంటే మేము ఇద్దరం వెళ్ళి అక్కడ ఒక సీ లాంటిది చిన్నది ఉంటే దాంట్లో చుట్టేసి పడేసాము. బట్ కానీ దాని మీద ఎవరు వేలిమిద్రలు ఉన్నాయో, దాని మీద ఏం జరిగాయో అవన్నీ కూడా అబ్బాయి అంత ఆలోచించాడు. ఏదో ఎగ్జైట్మెంట్లో తీసుకొచ్చాడు. సో అలా అయింది. సో ఎంత ఫ్రీగా మీకు గన్స్ దొరుకుతున్నాయి, ఇంత ఫ్రీగా మీకు నైఫ్స్ దొరుకుతాయి. ఈవెన్ మీకు ఇలాంటి నాకు ఇనీషియల్ భయం వేసింది. ఫస్ట్ నేను వెళ్ళిన 1 monthలోనే జరిగింది నాకు ఇది. సో భయం వేసి నేను మా పేరెంట్స్కి అప్పుడు నేను ఫోన్ చేసి నేను వచ్చేస్తాను, ఇదేంది ఇది యుఎస్ అని చెప్పి అన్నారు. ఎవ్రీవన్ విల్ బీ కీప్ లుకింగ్ అట్ యుఎస్ అని, ఆస్పిరేషన్స్ అమెరికన్ డ్రీమ్స్ అని అంటారు కదా, అలా అంటారు. ఇక్కడ ఇలా అయిపోతుంటాడు, అలా ఉంది అని చెప్పి నేను చెప్పాను. ఏదో ఒకటి నువ్వు కొన్ని రోజులు చూడు. అయితే అనిపించింది మధ్యలో గివ్ అప్ ఇచ్చేసాలి మధ్యలో అంటే స్టార్టింగ్ లోనే ఇనీషియల్ స్టేజ్ 1 monthలోనే
ఇదేంటి ఇది ఇక్కడికి వచ్చి ఎవడని చంపేసాడు అనుకోండి, ఏముంది అది అదే కదా నేను అనేది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు, లేదండి కొంతమంది కొట్టారు కూడా. నా దగ్గర ఆ రోజు ఏదో $40 ఉంది, నేను ఇచ్చేసాను. మా ఫ్రెండ్ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఇచ్చేసాము. మీ దగ్గర ఏం లేదనుకోండి, మిమ్మల్ని కొట్టేస్తారు. కొట్టిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఒక రకంగా ఇండియానే బెటర్ కల్చర్. అదే నేను ఏమంటానంటే ఇండియానే బెటర్గా ఉంది. యాక్చువల్లీ మీరు చూస్తే మన దగ్గర మీరు చాలామంది ఏమంటారంటే అమెరికాలో బెగ్గర్స్ ఉండరు, అమెరికా చాలా క్లీన్ కంట్రీ అలా అంటారు. వాళ్ళు పాపులేషన్తో పోలిస్తే మన పాపులేషన్ 5 times ఎక్కువ ఉంది మన పాపులేషను. మన ఏరియా వైజ్ మనం 1/3 ఉన్నాము మన ఇండియా ఏరియా వైజు. వాళ్ళు మీరు నిజంగా అమెరికా మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే న్యూయార్క్ లాంటి క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తే తెలుస్తుంది. ట్రాఫిక్ రూల్స్ ఫాలో గారు, సిగ్నల్ జంపింగ్లు ఎక్కువ ఉంటాయి, ఈ జనాలు ఇష్టం వచ్చినట్టు క్రాసింగ్లు ఉంటాయి. అక్కడ మీకు క్రైమ్ కూడా ఎక్కువ. నేను అదే అంటున్నా, క్రైమ్ ఎక్కువ. సో మీకు గన్స్ కానీ దొరకడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. మీకు అవన్నీ మనకి తెలియక మనము చాలామంది అలా అనుకుంటారు. వెళ్ళని వాళ్ళు చాలామంది అనుకుంటారు అమెరికా అనగానే అది ఇది అని అనుకుంటారు. జస్ట్ దట్ మీకు ఏంటంటే పక్కనోడు మీ గురించి పట్టించుకోడు, కొద్దిగా మనకన్నా బెటర్ వేజెస్ వస్తాయి మనకి. అంటే ఎందుకు బెటర్ వేజెస్ అని అనిపిస్తుంది అంటే మనం ఎంతసేపు కన్వర్షన్ చేస్తాం కాబట్టి. మనం $1 అంటే 85 రూపీస్, $1 అంటే 85 రూపీస్. కొంతమంది ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కూడా అతనికి ₹1 ప్యాకేజ్ వచ్చిందని అంటారు. ₹1 ప్యాకేజ్ అంటే $5,000 పర్ మంత్ ఇంటూ 12 నెలలు వేస్తే $60,000. $60,000 కూడా మీరు కన్వర్ట్ చేసినప్పుడు అనిపిస్తుంది పెద్ద ఫిగర్లో కనిపిస్తుంది. అది $10,000 ఇచ్చిన గ్రాడ్యువల్గా ఇక్కడ మనకి ₹1,00,000 సంపాదిస్తే మీరు హ్యాపీగా ఎలా అయితే ఉంటారో అక్కడ కూడా $5,000 అలానే ఉంటారు. మీకు కమిట్మెంట్స్ ఉంటాయి, మీకు ఫ్యామిలీ ఉంటుంది. ఇద్దరు కానీ ఎర్న్ చేయకపోతే మీరు చాలా సివియర్గా, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ మెడికల్గా చాలా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ మీకు మెడికల్గా అక్కడికి వెళ్తే. ఒక చిన్న డెంటల్ దానికి వెళ్తే మీకు ఇన్సూరెన్స్ లేకపోతే అవుట్ అట్లా. అందుకని చాలామంది మనకి ఇండియాకి వస్తారు. మీరు ఇఫ్ యూఆర్ అంటే లిటిల్ బిట్ రిచ్ అబోవ్ మిడిల్ క్లాస్ అట్లా ఉండి ఇఫ్ యూఆర్ ఫైనాన్షియల్లీ ఒక ఇక్కడ 1 lakh 2 lakh జాబ్ వస్తుందంటే నో బెటర్ ప్లేస్ దాన్ ఇండియా అని నేను అంటాను. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, మీ బొచ్చులు మీరే కడుక్కోవాలి, ఇవన్నీ మీ ప్లేట్స్ మీరే కనుక్కోవాలి, ఈ ఇల్లు మీరే మాప్ చేసుకోవాలి, ఇల్లుని మీరే క్లీన్ చేసుకోవాలి, బయట గార్డెన్ ఉంటుంది గార్డెన్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, లేకపోతే ఫైన్స్ వేస్తారు, అలా అన్నీ మీరే చేసుకోవాలి, మీ కార్ మీరే తుడుచుకోవాలి. ఇక్కడేమో మీకు యూ హ్యావ్ డిఫరెంట్ పీపుల్ హెల్పింగ్ యూ అవుట్. సో అలాంటి ఇక్కడ లేబర్ కూడా చాలా చీప్గా ఉంటారు. ఇక్కడ క్రియేట్ చేయొచ్చు మన ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇంటి తుడవడానికి ఒకడు, గార్డెన్ ఉతకడానికి, గార్డెన్ కట్ చేయడానికి ఒకడు, ఇలా మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్స్ కూడా క్రియేట్ చేస్తాం ఇండియా అక్కడ కూడా ఉంటుంది. అయితే అది బేసిక్లీ మెక్సికన్స్ నుంచి వస్తారు, ఎక్కువ మంది మెక్సికో నుంచి వస్తారు. మెక్సికో నుంచి వచ్చి వాళ్ళందరూ ఈ వర్క్ చేస్తారు. కానీ ఇట్స్ నాట్ ఫర్ నార్మల్ పీపుల్. వాళ్ళు కూడా చాలా హెవీగా ఛార్జ్ చేస్తారు. అవి అల్ట్రా రిచ్ అయితే తప్ప మీరు యూ కాంట్ అఫోర్డ్ దట్ సర్వీసెస్. చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనం డైలీ వాళ్ళని పెట్టుకోలేం కాబట్టి వీక్లీ వన్స్ పిలుస్తారు. వీక్లీ వన్స్ వస్తారు, వాళ్ళకి ఒక $100 ఇచ్చామంటే మొత్తం ఇల్లంతా క్లీన్గా చేసి మొత్తం అన్ని సెటప్ చేసి వెళ్ళిపోతారు. సో అలా చేయడం కానీ ఎవ్రీ డే ఆన్ డే బేసిస్ మీరు డ్రైవర్ని పెట్టుకోవాలంటే అంత పాసిబుల్ అవుతుంది. ఒక షాఫర్ ఉండాలండి మీకు, అన్లెస్ అంటే ఇఫ్ యూఆర్ అన్ అల్ట్రా మిలియనీర్ తప్ప మీరు ఉండరు. ఒక కనీసం ఒక మిలియనీర్ అయినా ఉండాలి మీరు, లేకపోతే మీరు ఒక డ్రైవర్ని పెట్టుకోలేరు, ఒక కుక్ మీకు ఉండరు, ఒక ఇంట్లో మేడ్ ఫుల్ టైం మేడ్ మీకు ఉండరు. అలా ఉంటుంది మనకి అక్కడ. సో అలా నేను కూడా ఇలా ఉంటుంది. సో ఆ ఇనీషియల్గా నేను వచ్చేయాలనుకున్నాను. తర్వాత మళ్ళీ లేదు, మా ఫాదర్ వాళ్ళు అదే మా పేరెంట్స్ కన్విన్స్ చేసిన తర్వాత సరే ఐ డిసైడెడ్ టు స్టే బ్యాక్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని ఇయర్స్ ఉన్నాడు సార్ మొత్తం మీద? నేను 3 years ఉన్నానండి, 3.5 ఉన్నాను. ఉండి మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ ఇన్ 2012 టు ఇండియా. అప్పుడు నేను కూడా పార్ట్ టైం జాబ్ చేశాను. 2012 తర్వాత మీరు బిజినెస్ ఉంటూ పాస్ట్ 2.5 years నుంచి యాక్టివ్ ఫుల్ టైం పొలిటీషియన్. అవునవును. ఐ వాజ్ హెల్పింగ్ మై ఫాదర్ ఇన్ ఎలక్షన్స్. నేను పొలిటికల్గా ఎప్పుడు ఇంటర్వ్యూన్ కాలేదు మా ఫాదర్తో, ఎందుకంటే అవి డిఫరెంట్ ఆబ్లిగేషన్స్కి లేకపోతే నాకు తెలియని డిఫరెంట్ దాంట్లోకి వెళ్ళిపోతామని చెప్పి ఇఫ్ ఎనీవన్ నీడెడ్ హెల్ప్ దే యూస్ టు కాల్ మీ. నేను అది మళ్ళీ మా ఫాదర్కి రివర్ట్ బ్యాక్ చేసేవాడిని, ఇట్లా సో ప్రాబ్లం ఉంది వాళ్ళని మీరు రెక్టిఫై చేయండి అని చెప్పన్నారు. కాబట్టి నేను కూడా ఎప్పుడు పవర్ని నేను ఎప్పుడు కూడా నేను మిస్మేనేజ్ చేయలేదు. ఇప్పుడు మా ఫాదరు దాదాపు 2004 నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు, మొన్న 2012-22 దాకా ఉన్నారు. నేను వచ్చి ఇలా మిస్బిహేవ్ చేశానని చెప్పి, నేను వచ్చి ఇక్కడ పవర్ని నేను వాడుకున్నానని చెప్పి ఎవరు కూడా ఒక చిన్న కంప్లైంట్ చెప్పలేరు. ఇక్కడే కాదు ఎక్కడ కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామందికి మా ఫాదర్ ఎమ్మెల్యే అని కూడా నేను
చెప్పలేదు. చాలా మందికి ఎట్లనో ఎక్కడో ఫోటో కనిపించో లేకపోతే అలా తెలిసి నేను బీటెక్ చదివేటప్పుడు కూడా సో మీరు ఒక అండర్ డాగ్ లాగానే ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నేను మా ఫాదర్ ఎమ్మెల్యే, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని చెప్పి నేను ఎప్పుడు కూడా అలా చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ అనే ఉన్నాను. ఐ వాంట్ హెల్ప్ మై పేరెంట్స్ అన్నట్టు అనుకున్నాను. అంటిల్ అండ్ అన్లెస్ ఐ వాజ్ ద ఫేస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ. నేను ఎప్పుడు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలేమో అంతవరకు హెల్ప్ చేశాను. 2.5 years బ్యాక్, బిఫోర్ ఇన్ఛార్జ్ కాకముందు 2.5 years బ్యాక్, ఎప్పుడైతే నేను స్టూడెంట్ ఈ యువత వింగ్లో, మన తెలుగుదేశం పార్టీ యువత వింగ్లో యాక్టివ్ రోల్ తీసుకున్నా. అప్పుడు నేను నా స్టేషన్ నేను చేశాను. అలా నేను యూఎస్కి వెళ్ళినప్పుడు యూఎస్లో నేను చేయాల్సిన డ్యూటీస్ అన్ని నేను చేశాను. ఎవ్రీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎలా జీవిస్తారో అలానే జీవించాను. నేను కూడా ఈ వర్క్ చేశాను, అదే పార్ట్ టైం వర్క్ చేశాను. సబ్వేలో వర్క్ చేశాను, గ్యాస్ స్టేషన్లో వర్క్ చేశాను, ఆ తర్వాత ఐటీలో వర్క్ చేశాను. బట్ ఐ వాంటెడ్ టు సేవ్ ఫర్ లిటిల్ మోర్ టైం. నేను ఓన్లీ ఒక 8 months వర్క్ చేశాను. బట్ ఐ వాంటెడ్ టు సేవ్ ఫర్ అనదర్ 2 years అండ్ దెన్ కమ్ బ్యాక్. బట్ డ్యూ టు ఆ టైమ్ ఉన్న సిచ్యువేషన్స్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ ఇన్ 2012. ఫ్రమ్ దెన్ ఆన్ ఐ హావ్ టేకెన్ the business activity and other things forward. Yeah sir, one last final question. మీరు ఇందాక యూఎస్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పారు మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అది అని చెప్పి. సో ఇట్లా మెడికల్ పరంగా కొవ్వూరులో ఏమన్నా బ్యాక్ సెటప్ చూసారా? అంటే కొవ్వూరులో ఈ మెడికల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి హాస్పిటల్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ కొవ్వూరులో ఉంటే హాస్పిటల్స్లో బెనిఫిట్ అవుతుంది పీపుల్కి అని చెప్పి నోటీస్ చేసినవి ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా సరే అంటే అఫ్కోర్స్ మా కాన్స్టిట్యున్సీ ఏం పెద్ద దూరం లేదు, ఒక 7-8 kilometers దూరంలోనే ఉన్నాయి. కానీ నేనేమంటానంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. ఇప్పుడు ఎల్ఐపాలెంలో హాస్పిటల్ ఉంది, అది క్లోజ్ చేశారు. అలానే మనకి బుచ్చిరెడ్డిపాలెంలో మంచి హాస్పిటల్ ఉంది, దాన్ని కానీ డెవలప్ చేస్తే ప్లేస్ ఉంది, దాన్ని కానీ డెవలప్ చేస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా మనం ఈ హాస్పిటల్స్ని చేసుకునే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. మెడికల్ ఫెసిలిటీస్ పెంచాలి, వాళ్ళకి అవసరమైన ఎక్విప్మెంట్ పెంచాలి. ఎందుకంటే అందరూ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. నేను ఇప్పుడు మీకు యుఎస్ గురించి చెప్పాను, యుఎస్లో మీకు కోట్లు కూడా అయిపోతాయి. మా ఫ్రెండ్ ఒక యాక్సిడెంట్లోకి వెళ్తే యాక్సిడెంట్ నుంచి రికవర్ అవ్వడానికి అతను ఏం చేశారంటే ఎస్ఎస్ఎన్ మీద ముందు చేసేసారు అంత ట్రీట్మెంట్. అక్కడ ఎస్ఎస్ఎన్ సిస్టమ్ ఉంటుంది, ఎలా అయితే మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుందో అక్కడ ఎస్ఎస్ఎన్ సిస్టమ్ ఉంటుంది. క్రెడిట్ మీద వాళ్ళు చేసేసారు ముందు. బట్ ఆ బిల్లు చూస్తే అది కోట్లలో ఉంది. $1,76,000 అతనికి వేసేసారు. అతని ట్రీట్మెంట్ అయిన ఖర్చు, రీహాబ్ కానివ్వండి, ఇవన్నీ అయిన ఖర్చు అంత ఉంది. అది ఆ ఇన్సూరెన్స్ కానీ లేకపోయి ఉంటే అది చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయింది. అతను చాలా ఏళ్ళు కట్టుకుంటూ ఉన్నాడు ఆ అబ్బాయి కూడా అక్కడ. సో అలాంటి అది మనకి ఇండియాకి వచ్చేసరికి మనకి అతను వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నాడు. సో అతను ఏదో మేనేజ్ చేసుకుంటూ కొద్దిగా గవర్నమెంట్ నుంచి కొద్దిగా వేవర్ కోరి ఏదో చేసుకున్నాడు, అతను మేనేజ్ చేసుకున్నాడు. సో మనకి ఇండియాకి వచ్చేసరికి మనకి పావర్టీ లైన్ కన్నా చాలామంది లోవర్ లైన్లో ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి హెవీ ట్రీట్మెంట్స్ పొందాలంటే చాలా కష్టము. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్తోనే కొద్దిగా తక్కువ కాస్ట్లో మనం కానీ ట్రీట్మెంట్స్ అందించగలిగితే అది అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అది నేను అనేది ఓన్లీ కోవూరు కాన్స్టిట్యున్సీ. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా సార్ మనకి? గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ మనకు ఉన్నాయి. ఆ హాస్పిటల్ని డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కల ఏరియాస్ అందరూ కూడా ఆ హాస్పిటల్ మీద డిపెండ్ అయ్యేది ఉంది, మనకు ఛాన్సెస్ ఉన్నాయి. ల్యాండ్ ఉంది, హాస్పిటల్ స్ట్రక్చర్ ఉంది, అక్కడ దాన్ని మూతేయబడిందో లేకపోతే అక్కడ సరిగ్గా మేనేజ్ కాకపోబడుతుంది. వాటిని కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసి అక్కడ అవసరమైన ఎక్విప్మెంట్స్ కానీ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, మనకు కూడా మనకి వర్క్ చేస్తున్నాయి. కొన్ని మీకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ ఏవైతే ఉన్నాయో నిమ్స్ కానివ్వండి, ఇవన్నీ బాగా ఆపరేట్ అవుతాయి. అలాంటి ఫెసిలిటీస్ మనం కల్పిస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుంటాయి. చాలామంది మీకు నిమ్స్కి వెళ్తారు, ఎయిమ్స్కి వెళ్తారు, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి. అలాంటి ఫెసిలిటీస్ కానీ కల్పిస్తే మనకు కూడా ప్రైవేట్ కూడా ఉండాలి, దాంతోపాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా. అంటే కొంతమంది పూర్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ అప్రోచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. 100% మనం దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం. హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ప్రైమరీ అండి, హౌసింగ్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివన్నీ చాలా మందికి అవసరం. ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ బేసిక్ నీడ్స్. ఇంతకుముందు బేసిక్ నీడ్స్ అంటే షెల్టర్, ఫుడ్, క్లోజ్ ఉండేది. ఇవాళ బేసిక్ నీడ్స్ అనేది పెరిగిపోయింది. మెడికల్ కేర్ బాగుండాలి, మన 2-wheelersకి 4-wheelersకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, మన కనెక్టివిటీ బాగుండాలి, అలానే ఫెసిలిటీస్ అన్నీ బాగా పెరగాలి. సో ఆ బేసిక్ ఫెసిలిటీస్ డెఫినేషన్ అనేది మనకి ఇయర్ ఆన్ ఇయర్ దాని డెఫిషియన్ మారిపోతూ ఉంటుంది.
సో అది ఖచ్చితంగా చేసుకోవాలి మనం. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్. లైక్ ఇట్స్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ మీరు ఈరోజు ఇచ్చింది మాత్రం. ప్రజలకు కూడా మంచి ఒపీనియన్ వస్తుంది దీన్ని బట్టి, మీ విజన్ ఏంటో తెలిసిపోతుంది ప్రజలకు కూడా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. Thank you so much, sir. It was a really good conversation. We had a very deep conversation. I guess it will be informative to all the people who are watching this video. Yeah sir, thank you so much. Thank you.